దేవుని యొక్క ప్రశస్త సన్నిధిలో ఈ రీతిని మనందరము ప్రభువును స్తుతించడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి దేవుడు మన జీవితాలకు గొప్ప ధన్యత ఇచ్చాడు. అందును బట్టి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సన్నిధానము మనకు మహాభాగ్యం. ప్రభు యొక్క పాద సన్నిధి ఎంతో శక్తివంతమైంది. ప్రభు యొక్క సన్నిధానములు ప్రకాశిస్తున్నటువంటి వెలుగులో మనం పునీతుల్ని చేసుకుంటే మన జీవితాలు ఎంతో ధన్యకరమైనవి. ఆయన చూపు ప్రసన్నత, ఆయన ప్రభావం, ఆయన మహిమ మనలను ప్రభావితం చేస్తుంటుంది, ప్రకాశితం చేస్తుంటుంది. ఆయన వెలుగుతో మనల్ని నింపుతూ ఉంటుంది. ఆయన మందిర ఆవరణలో మనం గడుపుతున్నప్పుడు మనం పొందేటువంటి బలీయమైన శక్తి అది అనిర్వచనము. దాన్ని మాటలతో మనం చెప్పలేము. అందుకే నీ మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినములంతా శ్రేష్టమైనది. దేవుడు అంత గొప్ప శ్రేష్టత మన జీవితాలకు దయచేశాడు. అందును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ మానవ జీవితాన్ని ప్రభు ఆశీర్వదించి ప్రేమించి ఆయనకి ఇష్టలుగా ఈ లోకంలో బ్రతకమని చాలా విధి విధానాలు అనుగ్రహించారు, ఆజ్ఞలు ఇచ్చారు. వాటన్నిటిని బట్టి జీవించమని తెలియజేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితానికి స్వతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు. అంత మాత్రాన అది బానిసత్వం కాదు, బంధకాన కాదు. దేవునిలో స్వేచ్ఛగా జీవించాలి, దేవునిలో స్వతంత్రం కలిగి ఉండాలి. దేవుని యొక్క మాస్టర్ ప్లాన్ అదే. ఈ లోకంలో స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించడం కాదు. ఈ లోక స్నేహము దేవునితో వైరం టోటల్గా ఒకే మాటతో తేల్చేశాడు. కాబట్టి ఈ లోకంలో స్వేచ్ఛగా స్వతంత్రంగా ఇష్టానుసారంగా జీవించడానికి మనకు స్వాతంత్ర్యం లేదు, స్వేచ్ఛ లేదు. క్రీస్తు బందికానాలో ఖైదీని అని రాస్తాడు పౌలు. అనేక పర్యాయాలు క్రీస్తు ఖైదీని అని రాస్తారంటే క్రీస్తులో ఆయన అలా ఖైదీగా ఉండిపోయాడు. ఖైదీ అంటే ఒక ఫిక్స్డ్ స్థలం, దానిలో నుంచి బయటికి రావడానికి వీల్లేదు. ఖైదీ అంటే జైల్లో ఉంటాడు. ఆ జైల్లో వరకే అతను తిరగాలి, జైల్లో ఉన్నటువంటివే అనుభవించాలి, జైల్లో ఉన్నవే త్రాగాలి, లేదా జైల్లో ఉన్నవే అక్కడ వాడుకోవాలి. ఇక బయటికి రావడానికి అవకాశం లేదు, రావడానికి వీలు లేదు. అవకాశం లేదు కాదు, వీలు లేదు. దట్ ఈస్ కాల్డ్ ఖైదీ. నేను క్రీస్తు ఖైదీని అంటే ఈ క్రీస్తు ఖైదీకి కొన్ని తగినవి ఉంటాయి, తగనవి ఉంటాయి. ప్రతిదానికి తగినవి ఉంటాయి, తగనవే ఉంటాయి. ప్రభు ఆజ్ఞలు ఇచ్చేవన్నీ మనకు తగినవి, ఇవ్వనవి తగనవి. ఏం మనకు తగినవి? మనం అనుకున్నవన్నీ మనకు తగినవని అనుకుంటే పొరపాటు. తగినవి అనుకుంటే చాలా చాలా దేవునికి దూరంగా ఉన్నాయి. దానికి ఒక బౌండరీస్, ఒక హద్దులు, ఒక సరిహద్దు.
గట్టు అది అతిక్రమిస్తే, మన గట్టు అతిక్రమిస్తే పక్కవాడు కోరుకోడు. మన సరిహద్దు అతిక్రమిస్తే ఆ పక్కవాడు ఊరుకోడు. మన జీవిత విధి విధానాన్ని అతిక్రమిస్తే పుట్టించిన వాడు ఊరుకోడు. ఒక వనం ఇచ్చాడు, ఏదైనా వనం ఇచ్చాడు. ఆ వనంలో అన్నీ ఇచ్చేసాడు. ఇప్పుడు ఆదాము ఆ వనంలో ఖైదీలు అంత మాత్రం స్వేచ్ఛ లేదా వాళ్ళకి? ఉంది. స్వతంత్రం లేదా? ఉంది. కావాల్సినవి లేవా? ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. నూరంతల ఫలం ఉంది. మానవుడు ఉన్న వాటి వైపు ఎప్పుడు చూడండి. ఆ పండు తినవద్దు, అది నీకు తగదు. మిగిలినవన్నీ అనుభవించు, అది నీకు తగినది. ఒకటే 100 రకాలు ఇచ్చి ఒకటి వద్దంటే నువ్వు కోరుకునేది ఏంటి? ఆ వద్దన్నది ఒకటే. దీనిలో ఏముంది? న్యాయం ఉందా? ధర్మం ఉందా? మంచి నియమం ఉందా? నిజాయితీ ఉందా? ఒక ఇల్లు ఇచ్చాడు, ఒక మంచి భర్తనిచ్చాడు, మంచి భార్యనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు. ఆ ఇంట్లో అన్ని సమృద్ధిగా ఉన్నాయి. అది పొంగి పొర్లేటువంటి ఇల్లు, పాడికుండా ఇన్నిచ్చాడు. ఇన్నిచ్చి ఏం చెప్పాడు? ఈ ప్లేస్లో నాకు కూడా చోటు అన్నాడు. బాగున్నాడు, నాకు కూడా చోటు ఇస్తావా? అమ్మా ఇస్తారా? ఎంతమంది ఇస్తారు? నీకు తగింది ఏంటంటే నీవు నివాసం ఉండే దానిలో నా ముద్రలు ఉండాలి. నా జాడలు ఉండాలి. నా ప్రభావం ఉండాలి. ఏ గృహంలో క్రీస్తు ప్రభావం ఉంటుందో ఆ గృహం క్రీస్తు గృహమే. అది పేద గృహం అవ్వచ్చు, కరువుతో నిండి ఉండవచ్చు, లేదా చాలా కొరతలు ఉండవచ్చు. అన్నిటికీ అతీతమైనటువంటి క్రీస్తు అడుగు జాడలు అక్కడుంటే ఇవేమి కనిపించవు. కనపడవు. ఉన్న కొరతలు కనిపించవు. కొన్ని గృహాల్లో యజమానులు ఉండరు, కొన్ని గృహాల్లో యజమానులు రాదు, కొన్ని గృహాల్లో బిడ్డలు ఉండరు, కొన్ని గృహాల్లో తల్లిదండ్రులు ఉండరు, పెద్దవాళ్ళు ఉండరు, చిన్న బిడ్డలు ఉండరు. క్రీస్తు ప్రభావం ఉంటే ఇవేమి కనిపించవు. నీ ప్రతిదీ
కొరతగా కనిపిస్తే, ప్రతిదీ లేమిగా కనిపిస్తే, ప్రతిదీ లోటుగా కనిపిస్తే, అక్కడ ఏమీ లేదు. క్రీస్తు మహిమ లేదు, క్రీస్తు ప్రభావము లేదు, క్రీస్తు జాడలు కనిపించవు మనకి. ఆయన బాధ ధూళుంటే చాలు, దుమ్ముంటే చాలు, చాలా సంతృప్తిగా ఉంటాం, సంతృష్టిగా ఉంటాం, చాలా బలంగా ఉంటాం, చాలా ధైర్యంగా ఉంటాం. సమస్తము నాకున్నాయి, నీవు నాకుండగా ఈ లోకంలో నాకేమీ అక్కర్లేదు, ఏమక్కర్లేదు. నాకేమీ అక్కర్లేదు. చైర్లో కూర్చో, బయట వచ్చి చైర్లో కూర్చో. ఈ లోకంలో ఏమీ అక్కర్లా. ఏమీ అక్కర్లేదనే ఫీల్లో నువ్వు ఉంటే ప్రభు అన్ని ఇస్తాడు. అన్నీ కావాలనే ఫీల్లో ఉంటే ఏమీ మిగలదు. చెప్పింది మీ హృదయం అనే పలుకు మీద రాసుకోండి. మాట ఇచ్చినవి కావాలని పోగొట్టుకునేవాళ్ళు కొంతమంది. ఆధిక్యతను ప్రభు ఇచ్చినటువంటి ఆధిక్యత, ఇది నీకు తగినది అని ఇస్తే కావాలని ఏం చేస్తాం? చెరిపేసుకుంటాం, కావాలని చెరిపేసుకుంటాం, కావాలని విడిచిపెట్టేస్తాం. ఒకవేళ నువ్వు కావాలని విడిచిపెడితే మరి అన్నడు నువ్వు పొందుకోలేదు. అది చాలా భయంకరమైనటువంటి ఒక విధమైన పాపం, దేవుని దృష్టిలో శాపం. ప్రభు ఇచ్చిన ఆధిక్యతను, ప్రభు ఇచ్చినటువంటి స్థాయిని, ప్రభు ఇచ్చినటువంటి హోదా నీకు తగినది అని ఇచ్చాడు. నీకు తగినది ఇది, నీ క్వాలిటీస్కి తగినది ఇది, నీ జీవితానికి తగినది ఇది. యెరొబామును చూసి ఇది నీకు తగినది అని చెప్పి సొలొమోను తొలగించి ఆయన్ని రాజుగా చేశాడు. నీ క్వాలిటీస్కి, నీ యథార్థతకు ఇది నీకు తగినది అని ఇస్తే ఏమయ్యాడు? గర్వించాడు, అతిశయపడ్డాడు, దేవుడు ఎవడనే స్థాయికి వెళ్ళిపోయాడు. మెచ్చి ఇచ్చింది ఏమైపోయింది? తొలగిపోయింది, కోల్పోతాం. రిమైండర్, మనకు తగినటువంటిది దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. మనం మన ఇష్టానుసారమైనటువంటి వ్యవహారాలు, స్థితిగతులు, ఆలోచన, విధి విధానాలు, మన స్టేటస్లు, మన అతిశయం, అహంకారం, గర్వం, మితిమీరిన స్థితి, లెక్కలేనితనం, ఇవన్నీ కూడా తగినటువంటి స్థాయి నుండి, తగిన జీవితాన్ని నుండి తొలగింపు చేస్తాయి. ఆయన ప్రేమను గుర్తించలేనప్పుడు, ఆయన కృపను అంగీకరించలేనప్పుడు ఆయన ఆశీర్వాదాలను త్రోసివేసినప్పుడు తగిన స్థితి ప్రతిదానికి కాదు, వస్తువుకి తగిన స్థితి ఉంది. ప్రతి వస్తువుకి ఒక క్వాలిటీస్ తగిన, దీనికి ఏం తగింది?
ఏం తగనిది. ప్లాస్టిక్ వస్తువు ఉంది, దానిలో మామూలు నార్మల్ వాటర్ కూల్ వాటర్ పోస్తే అది దాన్ని కరెక్ట్గా రిసీవ్ చేస్తా, అంటే అది తగింది. బాగా వేడి వేడి వాటర్ తీసుకెళ్ళి దానిలో పోస్తే ఏమవుతుంది, కరిగిపోతుంది, మెల్ట్ అయిపోతుంది. అంటే అది దానికి తగనటువంటిది. దానివల్ల దానికి కావాల్సింది నార్మల్ వాటర్, లేదా కూల్ వాటర్, లేదా మీడియం హీట్ వాటర్. అది గ్రహించినప్పుడు ఆ వస్తువు నీకు శాశ్వతంగా ఉపయోగపడుతుంది. ఏదైనా సరే దేవుడు అనుగ్రహించిన వస్తువు నీకు కరెక్ట్గా ఉపయోగపడాలి. దాని మ్యాక్సిమం ఫిక్స్డ్ డేట్ నుంచి ఎక్స్పైరీ డేట్ వరకు కరెక్ట్గా అది మనకు ఉపయోగపడాలంటే దానికి తగిన రీతిలో దాన్ని మనం ఉపయోగించుకోవాలి, తగిన రీతిలో వాడుకోవాలి, తగిన రీతిని మనం గమనించాలి, గ్రహించాలి. లేదా కోల్పోవాల్సి వస్తుంది, స్పాయిల్ అయిపోతుంది, డ్యామేజ్ అయిపోతుంది, ఉపయోగంలో కాదు. ఎక్కడ దాని స్థితి అది నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితులు అయిపోతాయి. ఇందాక సామెతల గ్రంథంలో చదివా 17వ అధ్యాయము 3వ వచనం. వెండికి మోస తగినది. ఏంటట? వెండికి ఏం తగినది? మోస తగినది. బంగారమునకు కొలిమి తగినది. ఇక్కడ రెండు వస్తువులు మనం విపరీతంగా ఇష్టపడేటువంటి రెండు వస్తువులు. దాదాపు ఈ రెండు వస్తువులు ఇక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర ఉండే ఉంటాయి నాకు తెలిసి. ఈ రెండు వస్తువులు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర ఉన్నాయా లేవా? ఉన్నాయా? రెండేది పట్టీలా? పట్టీలు పెట్టుకున్నారా? అది దేంతో చేస్తాం? వివాహమైన వాళ్ళు ఇంకా ఇంకేం పెట్టుకుంటారు. ఏంటది? మెట్లు పెట్టుకున్నారా? పెట్టుకున్నారు. అది దేంతో చేస్తారు? బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఈ పట్టీలు అవి కూడా బంగారంతోనే చేయించుకుంటారు. బంగారు పట్టీలు, బంగారు ఈ మెట్లు పెట్టి బాగా బాగా ఉన్నవాడు. మిడిల్ క్లాసు లేదా లోటు ఎవరైనా వాళ్ళ అమ్మాయి ప్రతి ఒక్కరికి అవి పెట్టుకుంటాం. దీనికి తగినది ఏంటి? మోస చెప్తాను. బంగారం ఉంది, బంగారం పెట్టుకుంటాం అందరి దగ్గర ఉంది కదా. దేవుడు అంతగా ఆశీర్వదించాడు, అంతగా దీవించాడు. మీకు డ్వాక్రా డబ్బులు విడుదలవగానే వెళ్ళిపోయి ఏం చేస్తారు? ఒక దాని గుర్తుగా ఒక ఆభరణం తెచ్చు. మంచిది, చాలా మంచిది. దేవుని ఆశీర్వాదం అది, దేవుని దీవెనది. దేవుని కృపలో అభివృద్ధి చెందటం దేవునికి ఎంతో ఇష్టం. ఈ బంగారానికి తగింది ఏంటి? కొలిమి తగినది. ఈ బంగారం, చాలా బంగారం ఉంది నా దగ్గర. క్వార్ట్జ్ అనేటువంటి రాయిలో నుంచి బంగారం తీస్తాడు. ముడి బంగారం చాలా ఎంత ఉంది. ఉపయోగం ఏంటి? పెట్టుకోగలరా? అమ్మా, ఇంత లావు రాయి ఉంది, బంగారం ఇంత మొత్తం ఉంది నా దగ్గర. ఏం చేస్తా? కరిగించుకుంటావా? అదే చేయాలి, కరిగించుకోవాలి. ఏం చేయాలి?
కరిగించుకోకుండా ఇంత బంగారం ఉందని చెప్పుకుంటూ తిరిగితే ఉపయోగం లేదు. ఈ బంగారం నీకు ఉపయోగపడాలంటే దానికి తగినది ఏంటి? కొలిమి. ఈ కొలిమి లేకపోతే యు ఆర్ వేస్ట్. నీ గోల్డ్ వేస్ట్, నీ వెండి వేస్ట్. మోస అంటే దాన్ని కరగపెట్టేటువంటి ఒక పాత్ర. అది హీట్ అవుతూ ఉంటుంది, అది హీట్ అయిపోతూ ఉంటుంది. దానిలో వెండిని వేస్తే అదేమో ద్రవంగా మారుతుంది. ఈ ద్రవ రూపము ఏ ఆకారంలో కావాలో ఆకారంలోకి వంచితే అది ఆకారంగా మారుతుంది. లేకపోతే ఇటుకి రాళ్ళలాగా తయారు చేస్తారు వెండిని ఇటుకి రాళ్ళలాగా అంతంత పెద్ద పెద్దగా కేజీ, అర కేజీ, పావు కేజీ తయారు చేస్తారు. ఈ బంగారాన్ని బిస్కెట్స్ తయారు చేస్తారు. బిస్కెట్స్ 50 గ్రాముల బిస్కెట్లు, 100 గ్రాముల బిస్కెట్లు, 200 గ్రాముల బిస్కెట్స్ తయారు చేస్తారు. ఎన్ని బిస్కెట్స్ ఉన్నాయి నా ఇంట్లో, ఏమంటాము, నెత్తినేసుకుని తగలేసుకోవాలి. అర్థమైందా? అర్థమవుతుందా? ఈ వెండికి మోస తగినది, ఈ బంగారానికి కొలిమి తగినది. నువ్వు చక్కగా పాడగలవు, చక్కగా వాయించగలవు. ఆ టాలెంట్ దేవుడు నీకు ఇచ్చాడు కదా, ఇచ్చాడు. ఏం చేయాలి నువ్వు? నీకు తగినది ఏంటంటే వాటిని సాధన చేయడం. సాధన చేయకోకుండా ఇలాగే కూర్చుని అందంగా ఫోటోలు పెట్టుకుంటా అలా కూర్చుంటే ఉపయోగం ఏమైనా ఉందా? నీలో ఉన్న ఆ టాలెంట్ నాకు తెలుసుదా? తెలియదు. తెలుసుదా? నువ్వు నోరు తెరవాలా, నోరు తెరవాలా. గాత్రాన్ని ఉపయోగించాలా. సాధనమున పనులు సమకూరు ధరలు. నువ్వు సాధన చేయకుండా నేను ఎంత టాలెంట్ కలిగిందని, అంత టాలెంట్ కలిగిందని, ఎంత ఉంది అంత ఉందంటే ఎంత ఉన్నా, ఏది ఉన్నా అది సున్నా. అది సున్నా. చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 25వ వచనం. నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్టును నిర్మూలము చేసి నీలో కలిసిన తగరమంతయు తీసివేసేదా. అర్థమవుతుందా? ఎందుకని ఈ మాట చెప్పాను? ఎందుకని చూడండి జకరియా 13వ అధ్యాయము 9వ వచనం. జకరియా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం. అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరచినట్లు శుద్ధపరుతాం. ఎక్కడి నుంచి అంట? అగ్నిలో నుండి వెండిని తీస్తాడు. మోసలో నుంచి వెండిని అలా బయట తీస్తే, మోస ఎందుకు? శుద్ధి చేయడానికి. మోసెందుకు? శుద్ధి చేయడానికి. అప్పుడప్పుడు మీరు ఒక మాట ఉపయోగిస్తారు, బంగారం నీరు దిగిందండి అంటారా? అక్కడ నీరు దిగడం. ఏం దిగిందంట? నీరు దిగితే ఏం తప్పుద్ది? కళ తప్పుద్ది. బంగారం నీరు దిగితే కళ తప్పుద్ది, ప్రకాశమానమైన స్థితి తప్పుద్ది, బ్రైట్నెస్ కోల్పోద్ది. ఇప్పుడు ఈ బ్రైట్నెస్ రావాలంటే దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలి? అమ్మా, అగ్నిలో ఒలిమిలో పడేయాలి. కొలిమి అంటే అగ్ని. రాత్మ తిప్పుతూ ఉంటాడు. అక్కడ నుంచి మంట బాగా రైజ్ అవుతూ ఉంటుంది. ఆ రైజ్ అవుతున్నటువంటి మంటలో దీన్ని పెట్టాలి, పడేస్తూ ఉంటాడు. బెల్ట్ అవుతూ ఉంటుంది. రకరకాలుగా సాగదీస్తూ ఉంటాడు. సాగదీస్తూ ఉంటాడు. నువ్వు కూడా
వెళ్తావాలి. ఏమంతా ఈ శేషించిన దేవుడి సన్నిధిలో మిగిలిన వారిని అగ్నిలో పడేస్తారంట. అగ్నిలో పడేసి వెండిని కడిగినట్లు, వెండిని కడిగినట్లు అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరచినట్లు నిన్ను శుద్ధపరుతాను. ఈ శుద్ధపరచడానికి చాలా స్ట్రగుల్ ఉంటుంది, ఒత్తిళ్ళు ఉంటాయి, కఠినమైన మాటలు ఉంటాయి, రకరకాల పనిష్మెంట్స్ ఉంటాయి. చాలా 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 ఒక వస్తువు తయారవ్వాలంటే దాన్ని చెక్కాలి, శుద్ధితో కొట్టాలి, పక్కరతో మెలేయాలి, తిప్పాలి, రకరకాలుగా దాన్ని ఏం చేయాలి, ప్రెస్ చేయాలి, ఒత్తిడి. అమ్మా అలా చేస్తున్నప్పుడల్లా దానిలో ఉన్న మలినమంతా ఏమైపోద్ది, బయటికి వెళ్ళిపోతాయి. అటువంటి లేకపోతే నీ మలినం నీలోనే ఉంటుంది. దేవుడు తన చెయ్యి చాపి, హస్తము చాపి అన్న ఖచ్చితంగా రాశాడు యెషయా, హస్తము చాపి పెట్టి క్షారం అంటే మాట్లాడేది. మనం బట్టలు ఉతకడానికి ఏం వేస్తాం, ఇది వరకు ఇప్పుడు సరుకులు వేస్తున్నాం కానీ మాకు అన్నప్పుడు ఏదో వేసేవాళ్ళు ఏంటది, బట్టల సోడా అనేవాడు. తెలుసా మీరు మీకు? వాడేవి ఎప్పుడైనా ఇప్పుడు వాడుతున్నావా? అది డేస్ జరిగిన కొద్దీ ఫ్యాషన్ ఎక్కువైపోతుంది మనకి, రోజులు గడిచిన కొద్దీ ఇంకేమో అయిపోతుంది. ఆ తర్వాత సరుకు వచ్చింది, ఇప్పుడు సరుకు లిక్విడ్ వచ్చింది, రేపు ఇంకేమో వస్తుంది. ఏమొస్తుందో మనకి, ఎప్పుడు ఏ కొత్త వస్తే ఆ కొత్త దానిలోకి వెళ్ళిపోతాం, పాత వాటిని ఏం చేస్తాం, వదిలేస్తాం. క్షారము అంటే సోడా. ఇది వేయగానే ఏమైపోద్ది, మురికంతా మనకి ఎంటర్టైన్మెంట్ చూపిస్తూ ఉంటాయి. ఈ సర్ఫ్ వేస్తే దానిలో ఉన్న మురికి ఇలా బయటికి వచ్చేస్తా ఉంటుంది. ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ పట్లుతికే మీ యజమానులకు తెలుసు. మీ యజమానులు అడగండి, ఏమండి ఈ సోడా వేస్తే ఇలా వస్తుందా అని వాళ్ళు చెప్తారండి కదా. బట్టలు ఉతికే వాళ్ళందరికీ తెలుసు. ఆ క్షారం అయిపోతే ఆ దానిలో ఉన్న మురికి ఏమవుతుంది, అలాగే ఉండిపోతుంది. ఈ క్షారము మండుద్ది. అమ్మా అప్పుడప్పుడు మనం బ్లీచింగ్ పౌడర్ వాడతాం. ఈ బ్లీచింగ్ పౌడర్ పట్టుకుని ఇలా జిమ్ముతూ ఉంటే చెయ్యికి తడైతే లిక్విడ్ అయినా చెయ్యి ఏమవుతుంది, మండుతుంది. అలా మండపోతే నీవు శుద్ధీకరణ చెందలేవు. కొలిమిలో మండాలి, క్షారంలో తడవాలి. లేకపోతే నీలో ఉన్న మూఢత్వం అలాగే ఉండిపోద్ది, మూర్ఖత్వం అలాగే ఉండిపోద్ది, అజ్ఞానం అలాగే ఉండిపోద్ది, అంధకారం అలాగే ఉండిపోద్ది. అది నీకు తగినది కాదు. నేను అలాగే ఉండిపోతానంటే ఏమైపోతావు? చూడండి 22వ వచనం యెషయా గ్రంథం 1వ అధ్యాయం 22. ఈ వెండి ఏమైందంట, మష్టాయను. నీ ద్రాక్షారసము నీళ్లతో కలిసి చెడిపోయింది. నీ అధికారులు ఈ వెండి ఏమైపోయిందంట, మస్ట్ అయిపోయింది. ఏం చేస్తావు? లాకర్లో పెట్టి దాచుకుంటారా? ఈ మస్ట్ అయిపోయిందని ఏం చేస్తావు? శుద్ధి చేయాలిగా.
శుద్ధి చేసుకోవాలిగా. ఎంతకాలం శుద్ధి చేసుకోకుండా ఉంటావు? సామెతలు 27-21 చూడండి. 27-21. మోస చేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధించును. చూసారా? ఏంటంట ఎలా పరిశోధిస్తాడు? మోస చేత వెండిని, కొలిమి చేత బంగారు. నువ్వు మస్తు పట్టిపోయిన వెండిని, పనికిరాని వెండిని, ప్రకాశము కోల్పోయిన వెండిని, వెలుగు కోల్పోయినటువంటి వెండిని తిరిగి దాని స్థితికి తీసుకురావడానికి ఏం చేస్తున్నాడు? మోస చేత దాన్ని పరిశోధిస్తా ఉన్నాడు. నాకు అక్కర్లేదండి, నా ప్రార్థన అక్కర్లేదండి, సన్నిధి అక్కర్లేదండి, దేవుడు అక్కర్లేదండి, మంచి సహవాసం అక్కర్లేదండి, ఆత్మీయత అక్కర్లేదండి, మంచి పరిచర్య అక్కర్లేదు, యాక్టివిటీస్ అక్కర్లేదు. వెండి మోస్ట్ అయినట్టు మనం కూడా మోస్ట్ అయిపోతాం, మట్టి అయిపోతాం. బంగారం నీరు దిగినట్టు మనం కూడా నీరు దిగిపోతాం. ఉంటానికి ఉంటుంది టన్నులు కొద్ది, లాట్ ఆఫ్ గోల్డ్, లాట్ ఆఫ్ గోల్డ్. ఏమవుతాం? ఏం చెప్పాడు చూసావా? ఈ వెండిని పరిశోధించి శుద్ధి చేస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏం పెట్టాడు? బంగారము కొలిమిలోను ఏం చేస్తున్నాడు? పరిశోధిస్తా ఉన్నాడు, పరీక్షిస్తున్నాడు, పవిత్రపరుస్తా ఉన్నాడు. కొలిమి. ఆ నెక్స్ట్ ఏం చెప్పాడు? నీ కీర్తి ఏమంటమ్మా? పొందిన కీర్తి. కీర్తి చేత నరుని ఏం చేస్తున్నాడు? పరిశోధిస్తా ఉన్నాడు. నేను ఈ కీర్తి ఇచ్చాను కదా, ఈ కిరీటం ఇచ్చాను కదా, ఈ ఘనత ఇచ్చే కదా, ఈ ఆధిక్యత ఇచ్చే కదా, ఏం చేస్తున్నాడు? ఆకు తన్నుకుంటున్నాడా? చేతితో చెరిపేసుకుంటున్నాడా? నిలబెట్టుకుంటున్నాడా? నిలబెట్టుకుంటున్నాడా? మా అర్థమవుతుందా? నిజమైన దేవుడు కీర్తి ఇచ్చాడా? ఆలోచించి చెప్తావా? సరే, ఎవరికైనా దేవుడు మీకు ఏమైనా కీర్తి ఇచ్చాడా? జ్ఞానం ఇచ్చాడా? అమ్మా, మేరీకి సంఘ పెద్ద అనే జ్ఞానం ఇచ్చాడు. ఇంట్లో పడుకుంటుంది. ఇక్కడ సంఘ పెద్ద డ్యూటీస్ మర్చిపోయి ఎక్కడ పడుకుంటుంది? వెళ్ళి ఇంట్లో పడుకుంటుంది. అంతేగా మీరు శాలేం సంఘ పెద్ద అనే ఘనత ఇచ్చాడు. అర్థమైందా? అట్లాగే నీ బిడ్డలకు ఘనత ఇచ్చాడు. చక్క మినిస్టర్ పక్కనే ఉంటాడు. ఎవరు? ఆ ఘనత గారు మీ వాడికి ఆ మినిస్టర్ గారి పక్కన. మినిస్టర్ పక్కన నేను ఉంటాడండి, వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతే ఏమవుతుంది? ఆ ఘనత మినిస్టర్కి ఏమైనా అవుతుందా? మినిస్టర్కి ఏమవుతుంది? అర్థమైందా? అప్పుడు నువ్వేం చేయాలా? నేను సంఘ పెద్దని, నా బిడ్డలు ఎక్కడ ఉండాలి? ఆదివారం చర్చిలో ఉండాలి, నేను పెళ్లికే వస్తున్నాను. అర్థమైందా? మరి ఎక్కడున్నావు? నీ బిడ్డలు ఎక్కడా? నీ భర్త ఎక్కడా? నీ భార్య ఎక్కడా? నీ బిడ్డలు ఎక్కడా? సర్వోన్నతమైనటువంటి సియోనులో నుండి నీ బిడ్డలు ఆశీర్వదిస్తామంటే
సియోనులో ఉండి ఆశీర్వదించేటువంటి ఘనత నీకు ఇస్తే ఎక్కడ అనుదినము అనునిత్యము క్రమక్రమం నిరంతరం సియోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటే, నిన్ను గణపరుస్తూ ఉంటే, ఎక్కలేని మెట్లు ఎక్కిస్తూ ఉంటే ఏం చేస్తా? ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే కింద మెట్లను ఊడిపోతాయి అనుకో, మళ్ళీ దిగుతావు కిందకి. ఇప్పుడు ఏం చేస్తావు? ఎక్కడి నుంచి దూకాలి. నీ అంతటి నువ్వేం చేయాలి? ఎందుకు ఇస్తాడు? ఎందుకు కీర్తిస్తాడు? ఎందుకు ఘనతిస్తాడు? నువ్వు విడిచిపెట్టాక, చెప్పేసుకుంటాక, వదిలేసుకుంటాక, దేవుని సన్నిధికి దూరం అవుతాక, ఎన్నిసార్లు వాక్యం చెప్తున్నా, ఎన్నిసార్లు సన్నిధి సిద్ధంగా ఉన్నా, అదే నిర్లక్ష్యం, అంతే నిర్లక్ష్యం. దేవుడు నాకు రథాలు ఇచ్చాడు, దేవుడు నాకు గుర్రాలు ఇచ్చాడు, దేవుడు నాకు ఇంకేమిచ్చాడు? గాడిదలు ఇచ్చాడు అంటే ఏంటి అర్థం? దేవుడు నాకు బిడ్డల్ని ఇచ్చాడు, నాకు బాలికల్ని ఇచ్చాడు, బాలుల్ని ఇచ్చాడు, ఇంకా సేవకుల్ని ఇచ్చాడు. గాడిదలు అంటే సేవకులు. సేవకులు అంటే అమ్మా ఎవరు? ఇప్పుడు ఆలోచన పడతారేమో. బైబిల్ భాష చెప్తాను నేను. ఇచ్చాడు. ఇచ్చాడమ్మా, గుర్రాలు ఇచ్చాడు. గుర్రం ఇప్పుడు ఏం చేయాలా? అమ్మా గుర్రాన్ని అలాగే వదిలేసావు. ఈ గుర్రం అందంగా ఉంది, ఈ గుర్రం 5 లక్షలు పలుకుద్ది, ఈ గుర్రానికి చక్కగా కళ్ళు ఉన్నాయి, మంచి అందంగా మెరుస్తూ ఉన్నాయి, చాలా అందంగా ఉంటాయి గుర్రాలు, వాడిగా పరిగెడతాయి, చక్కగా దాని మీద సవారీ చేస్తాం, హ్యాపీగా ఉన్నాం. ఓకే, కాబట్టి ఇప్పుడు నువ్వు దాన్ని అలా వదిలేస్తావా? ఏం చేయాలి? దానికి కళ్ళెము వెయ్యాలి. గుర్రానికి కళ్ళెము తగినది, వెండికి మోస తగినది, బంగారమునకు కొలిమి తగినది గుర్రానికి కళ్ళెము. చూడండి చూడండి చూడండి, సామెతలు 26:3 26:3 గుర్రమునకు గాడిదకు కళ్ళెము మూర్ఖుల వీపునకు బెత్తం. ఎంతమంది ఇంట్లో బెత్తం ఉంది? ఎంతమంది ఇంట్లో బెత్తం ఉంది? బెత్తం ఉందమ్మా? ఊరికి ఎలా ఉంటుందా? అలంకారంగా ఉపయోగపడుతుందా? అప్పుడప్పుడు ఉపయోగపడుతుందా? అమ్మా మీకు ధోని రమేష్ గారు తెలుసు, అందరికీ సురేష్ గారు తెలుసు, రమేష్ గారు తెలుసు. ఆ 4 అన్నదమ్ములు వాళ్ళు. చిన్నప్పుడు ఇంటి పక్కనే ఉంటాడు, చర్చి పక్కన వాళ్ళు. ధోని వెంకటేశ్వర గారు వాళ్ళ నాన్నగారు. వాడితే గోడకి వెళ్ళి అతుక్కుని మళ్ళీ వచ్చి ఎగిరి పడేవాడు. వాడితే కాళ్ళతో తంతే వెళ్ళి గోడకు అతుక్కుని మళ్ళీ వచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడేవాడు. అరగంట కొట్టేవాడు. రక్తం, కాళ్ళు, చేతులు, బెల్టు. మన 4 అద్భుతమైన ప్రయోజకులు అయిపోయారు. 4 బిడ్డలు. ఇద్దరు సువార్త సేవలో ఉన్నారు. మన చర్చి కూడా చాలాసార్లు వచ్చారు. రెఫరెన్సెస్ మంచినీళ్ళు తాగినట్టు ఆ 3వ వాడు భయంకరమైన బూతులు ఆడేవాడు. మామూలు బూతులు కాదు, చెడ్డ బూతులు ఆడినా సరే నాన్నగారు పక్కన దమ్మేసుకుని ఉండేవాడు. దమ్మేసి తగిలించుకుని
రమ్ము బాగా వాయించేవాడు. మళ్ళీ బయటకు వచ్చి రమ్ము కొట్టడం అయిపోగానే ఇప్పుడు మన ఆస్థానుడు ఎలా వెళ్ళిపోయాడో అలా బయటకు వచ్చి పిల్లలతో మీటింగ్ పెట్టి ఎన్ని బూతులు వచ్చో అన్ని బూతుల్లో జోక్స్ చేస్తామండి. అంత చెడ్డ బూతులు మాట్లాడు. అటువంటి నోరు మోసలోకి వెళ్ళేటప్పటికి ఆ మోస ఏం చేసింది తెలుసా? దాన్ని శుద్ధి చేసి నేను కూడా ఇదివరకు హిందుత్వంలో ఉన్నప్పుడు చాలా బూతులు వచ్చాయి నాకు. మీరు నమ్ముతారు నమ్మరు, నమ్మంటే చాలా స్వార్థం కానీ కూడా అన్నరా అని మాట్లాడినాను. బూతులు తిట్టేవాడు చాలా, కానీ తెలియక చాలా బూతులు తిట్టేవాడు. ఎన్ని బూతులు వచ్చంటే మా పెద్దనాన్నగారికి వచ్చినాయి అన్నీ నాకు కూడా వచ్చాను. ఆ ఎద్దులు బండి తోడికేటప్పుడు ఎద్దులు తిడతా ఉండేవాడు. ఎడ్లు ఆ ఎద్దుల్ని ఎన్ని బూతులు తిడతామో ఇంటికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్ని బూతులు పెట్టేసి ఒకరోజు నాకే చాలా కష్టమే, చాలా చాలా అందరం మాటలు అనేసిన తర్వాత బాధపడతా ఉంది, ఏడుస్తూ ఉంటే ఎందుకో మనసులో ఒకసారి మనసు చూపుతాం, దేవా ఈ బూతులు నా నోట్లోంచి తీసేయొచ్చు కదా, నా వల్ల కావట్లేదా? ఎందుకంటే ఆ బూతులు అంతగా ప్రేమించానేమో అనుకున్నాను. ప్రమేయం లేకుండానే వచ్చేస్తాయి. ఆ బూతులు నాలో నుంచి తీసేయచ్చుగా అని ఊరికి అలా ప్రార్థన చేసుకున్నాను. అది యథార్థమైన హృదయం నుంచి వెళ్ళినట్టు దేవునికి తగిలినట్టుంది. ఆ తెల్లారి నుంచే నా నోట్లోంచి బూతులు దాటడం ఆగిపోయింది. ఎలా ఆగిపోయింది? వాళ్ళకి నాకు ఒక దరికలేదు ఆగిపోయింది. అందుని బట్టి చాలా దేవుని స్తుతిస్తాను నేను. అప్పుడు దేవుడు ఏం చేశాడనమాట, నా నోటిని కాల్ చేశాడు. అపవిత్రమైన మాటలు రాకుండా ఆ పెదాలని దేవుడు ఏం చేశాడు? కాల్చి శుద్ధీకరించాడు. నీ నోటికి ఇవి తగవు. నీ నోటికి ఇది తగదు. ఎద్దు వ్యవసాయం చేసేటప్పుడు ఆ వరి నూర్చేటప్పుడు ఎద్దుకు ఏం చేస్తారు? మూతికి చెక్కం పెడతారు. ఎందుకని? ఆ చెక్కం పెట్టకపోతే అక్కడున్న ఆహారం అంతా తినేస్తుంది. ఆ రైతు లోబోదివ్వమంటాడు. కాబట్టి ఏం చేస్తారు? ఎప్పుడైనా ట్రాక్టర్స్ వచ్చినాయి కాబట్టి ప్రాబ్లం లేదు. వరకు ఎడ్లతోనే 10 ఎడ్లతో ఆ కళ్ళం అంతా సరిచేసి ఆ వరి వేసి తొక్కించేవాడు. దానికి చిక్కం సరైంది. గుర్రమునకు ఏమా చెంబుకు అంటే ఎలా ఉంటుందంటే ఆ నోటి దగ్గర నుంచి కళ్ళ మీదుగా పెడతారు. కళ్ళు కూడా దానికి సగమే కనిపిస్తాయి. మొత్తం కనపడితే ఏంటంటే దాని బలం ముందు మనం చాలా గుర్రపు బలాన్ని ఇస్తాం. దేవుడు దా బలము అదుపు చేయాలి. మదించిన ఏనుగును ఏ కట్టి పడేస్తుందంట? గడ్డి పరక కట్టి పడేస్తుంది. 4 గడ్డి పరకలు కలిసి వెంటులాగా తయారయ్యి దాన్ని తీసుకొచ్చి కట్టేస్తే అంత ఏనుగు ఏమవుతుంది? అక్కడ బందీ అయిపోయి ఉంటుంది. అది లేకపోతే ఆ తోటంతా, ఆ చేనంతా, ఆ ప్రాంతం అంతా ఏం చేస్తుంది? చెడగొట్టేస్తుంది. నీకు ఆ బందీకరణ లేకపోతే నువ్వేం చేస్తావు తెలుసా? మొత్తాన్ని చెడగొట్టేస్తావు. గుర్రానికి చబుకు లేకపోతే అది ఎక్కడికి వెళ్తుందో దానికే తెలియదు. గాడిదకు కళ్ళెము తగినది. అది లేకపోతే అది మాట విందో, అని చెయ్యదు, సామాను మొయ్యదు. అది దానికి తగిందంటే ఏంటంటే ఎలా గట్టిపడేసాడంటే, గట్టిపడైపోతే మాట ఉంది కదా. మూర్ఖుడికి చూసారా ఎలా పోల్చాడో?
మూర్ఖుడు అని రాశాడు. ఈ మూర్ఖుడికి ఏం కావాలంట? ఎంతమంది తల్లిదండ్రులు గర్భం ఉపయోగిస్తున్నారు? ఒకరోజు మా నాయన్ని కొట్టాడు నన్ను. ఎప్పుడో తెలుసా? ఖచ్చితంగా బర్త్డే రోజు డిసెంబర్ 21వ తారీఖు. మామూలుగా కొట్ల ఒంట్లో ఎముక కూడా ఎరగొట్టేశాడు. 8వ తరగతి 9వ తరగతి చదువుతున్నాను. పొద్దున అనగా వెళ్ళిపోయినట్టు ఉంటారు కదా, చైతన్య గారు లాంటి బ్యాచ్ అది కూర్చున్నాడు, వెళ్ళిపోయాడు. అలా తీసుకుని వెళ్ళిపోయాను. పొద్దున్నే వెళ్ళిపోయి తిరిగి 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 మధ్యాహ్నం 3 అయినా రాలా. మరి ఆయన ఏమన్నా నాకు బట్టలు కొనాలని సిద్ధపడ్డాడు, కేకు తేవాలని సిద్ధపడ్డాడు, లేకపోతే సాయంత్రం ప్రార్థన పెట్టుకోవాలనుకున్నాడు. లోపల ఆయన ఆలోచనలు ఏంటో తెలియదు. నేను మొత్తం బలాదురుగా తిరిగి 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 3, 4 ఆ ప్రాంతానికి చేరాను. అప్పుడు రెడీగా ఉన్నాయి. ఏంటవి? బెత్తం, బెల్ట్. నాకు తెలిసి అంతకుముందు ఒకసారి కొట్టాడు ఎప్పుడో. అదే ఆ కొట్టుడు మామూలు కొట్టుడు కాదు. ఇక 4 రోజులు లెగలానే. ప్రార్థన లేదు, కేక్ కటింగ్ లేదు, ఒకటే కొట్టుడు. అర్థమైందా? అలా కొట్టేశాడు. మా అమ్మ అంటది వదిలే. మా అమ్మ కూడా ఆయన చెప్తుంటే ఇంకా సపోర్ట్ చేస్తా ఆయనకి. కానీ ఆ రోజు వదిలే, బర్త్డేగా పుట్టినరోజు కదా, ఇవాళ వదిలేసారు. వదిలేయటం లేదు, ఏమీ లేదు, దొల్లిచ్చేసాడంతే. అది సరి చేస్తుంది. మూర్ఖత నుంచి సరి చేస్తుంది. ఒక గద్దింపు ఆ స్థితిని నేను ఇవన్నీ చదువుతూ ఉంటే నేను ఫీల్డ్లో ఎదుర్కొంటున్నాడు. నేను ఫీల్డ్లో అనుభవిస్తున్నా ఏంటంటే, ఈ చెప్తున్నప్పుడు వీళ్ళు చదువుతారు అనుకుంటున్నాను, కానీ దానికి నెగిటివే చేస్తాను. నేను చాలా దేవుని దగ్గర మదన పడేది. అయ్యా నువ్వు వాక్యం ఇలా ఉంది, వాక్యం ఇలా గద్దింపు గద్దిస్తే వాడు సరి చేసుకుంటాడు. ఓది బుద్ధి తక్కువడా, ముందే ఉందో చూడండి. గద్దిస్తే వాడు సరి చేసుకుంటాడు కదండి. గద్దిస్తే ఈ అమ్మాయి సరి చేసుకుంటుంది కదా. అమ్మాయి సాయంత్రం 7 రా అని గద్దిస్తే నువ్వు అసలు రాకుండా కొట్టేసావు అంటే ఏంటి దేవా? రమ్మంటే రాకుండా ఎగ్గొట్టి సాయంత్రం ఎగ్గొట్టేశారు అంటే గద్దింపు సరి చేసుకుంటాను కదా. ముందు చూడరా, నీతిమంతుడును గద్దిస్తే, జ్ఞానము గలవాడిని గద్దిస్తే వాడు సరి చేసుకుంటాడు. నువ్వు గద్దించేదంతా బుద్ధిహీనుల్ని కదా. అవునా? మాట్లాడేది. నువ్వు గద్దించేది బుద్ధి లేని వాళ్ళని, బుద్ధిహీనుల్ని. ఆడెందుకు సరి చేసుకుంటాడు? అప్పుడు అర్థమే కదా. బుద్ధిహీనులు దొరికి అలా గద్దించాలి. ఏంటి ఆయన నీ వాక్యాలు అంతా నాకు వ్యతిరేకంగా జరుగుతూ ఉంది, డిఫరెంట్ జరుగుతూ ఉంది, తేడా కొడుతుంది. ఏది చేయమంటాం అదే చేస్తాం, ఏది చేయమంటాం దాన్ని వ్యతిరేకం చేస్తాం. ఇది తగినది అని చెప్తే దాని నెగిటివ్. మ్యాచ్ అవ్వట్లేదు వాక్యానికి. ఖచ్చితంగా మ్యాచ్ అవ్వట్లేదు. చూడండి యాకోబు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి. గుర్రములు నోటికి కళ్ళెము పెట్టి శరీరం అంతా త్రిపుతము కదా. గోడలను కూడా గుర్రానికి కళ్ళెం పెట్టి శరీరం అంతా ఏం చేస్తాం? ఏం చేయమంటే అది కళ్ళెం పెట్టి. ఇదిగో మన కళ్ళెం పెడితే ఇలా తిరుగుతూ ఉంటాయి. తెలిసా మొహం కడుక్కున్నావా? ఏంటమ్మా?
గుర్రానికి కళ్ళెం పెడితే ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోండి. కూర్చుంటుందా? గుర్రం చాలా విలువైంది, గుర్రం చాలా వాడిగా పరిగెడుతుంది, గుర్రం చాలా కాస్ట్లీ. తెలుసా గుర్రం రేట్ అంతా 5 lakhs నుంచి అబౌవ్ 5 లక్షల పైనే. మనకి లేని కూడా ఎవడ అంత డబ్బులు. నేను అంటే ఎవడన్నా కొంటాడా? 10,000 కూడా వేస్ట్ అంటాడు. అసలు ఏమన్నా మిమ్మల్ని బలాయించడం మా వల్ల కాదు కదా. యథార్థవాది లోక విరోధి. యథార్థంగా ప్రవర్తించేవాడు అందరికీ విరోధే, లోక విరోధి. 5 లక్షల పైనే అంత వాల్యుబుల్. అంత బలం, అంత వాడి ట్రైన్ కన్నా స్పీడ్గా వెళ్తుంది. కాల్ చేసేస్తుంది అంత వేగంగా. దాన్ని చిన్న కళ్ళెముతో ఏం చేస్తాము, ఆ శరీరాన్ని అంతా కట్టి అక్కడ పడేస్తాం. తర్వాత చదవండి. వాడను కూడా చూడండి, అవి ఎంతో గొప్పవి, ఎంతో గొప్పవి. వెనకాలకు కొట్టుకొని పోబడినను ఓడ నడుపువారి ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత అది తిప్పబడి. అది అర్థం. ఇది తుఫానికి కొట్టుకుపోతున్నా ఒక చుక్కాని అనేటువంటి చిన్న ఆ వస్తువు ఈ పెద్ద వాడని ఏం చేస్తుంది, కట్టేస్తుంది. ఆ లంగరు అంటాం. అమ్మా లంగీరు ఎవరైనా పున్నమికి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న చిన్న ఇవి ఉన్నాయి కదా, బోట్లు, లాంచీలు, చిన్న చిన్నవి, ఇవన్నీ ఒడ్డుకు తీసుకొచ్చి ఆ నడిపేవాడు ఏం చేస్తాడు, ఒక లంగరు వేస్తాడు. ఆ లంగరు వేసినప్పుడు వీడు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, అది అక్కడే ఉంటుంది. దానికి లంగరు తగును. వాడను నిలుపుదల చేయడానికి కావాల్సింది, వాడను కంట్రోల్ చేయడానికి కావాల్సింది, పెనుగాలి తుఫాన్ నుంచి ఆ కొట్టుకుపోకుండా కాపాడేటువంటి దానికి తగినటువంటి కార్యం ఏంటంటే లంగరు తగు. దానికి లంగరు కావాలి, చుక్కాని. అంత పెద్దవాడ కొట్టుకుపోకుండా, మునిగిపోకుండా, ప్రమాదానికి గురవ్వకుండా, సేఫ్గా ఉండడానికి, సేఫ్గా ఉంచడానికి, సురక్షితంగా గమ్యం చేరడానికి లంగరు కావాలి. నీకుందా లంగరు? అమ్మా నీకు దేనికి కావాలి లంగరు? తర్వాత అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా ఎంత కొంచెం నిప్పు, ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టేను. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేస్తాయి. ఈ నాలుక పొజిషన్ ఏంటంటే సర్వ శరీరాన్ని డిస్టర్బ్ చేస్తుంది. ఈ కాళ్ళు కాదు, చేతులు కాదు, తల కాదు, ముక్కు కాదు, గుండె కాదు, మనసు కాదు. టోటల్ బాడీని విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడికి. మాట్లాడకపోయినా డిస్టర్బెన్సే, మాట్లాడినా డిస్టర్బెన్స్. అవును, ఆత్మ ఉపయోగించలేదు. నేను మాట్లాడినా భయంకరం. ఇక లోపల ఎవరికి తెలియదు. ఆ గూడుపుటాన్ని ఏంటో, ఆ దుర్మార్గపు ఆలోచనలు ఏంటో, ఆ దుష్ట తలంపులు ఏంటో, నువ్వేం ఆలోచిస్తావో, ఏం చేయాలనుకుంటావో గాడ్ ఏంటి. అమ్మా తుపాకీ ఉంది చూసారా? తుపాకీ డైరెక్ట్గా కాలిస్తే ఏమొస్తుంది? సౌండ్ వస్తుంది. ఆహా కాల్చాడు అనుకో. దానికి సైలెన్సర్ బిగించి కాలుస్తే సౌండ్ రాదు. ఏమైపోతాడు? ఎదుటోడు చచ్చిపోతాడు. మాట్లాడినోడు కూడా అటువంటి వాడే. ఇంకేం సౌండ్?
సౌండ్ రాకుండా కంటి చూపు సరిపేస్తాను. ఆహా, ఏం చెప్పారండి, నాలుగే కదండి, మాట్లాడడం కదండి, సైలెంట్గా ఉంటాం కదండి, సైలెంట్కి వెళ్ళారు. టోటల్ అవయవాలు, టోటల్ బాడీ కంట్రోల్ తప్పుకుంటాం. కంట్రోల్. చిన్న అవయవం అట, చిన్న అవయవం శరీరంలో ఉన్న భాగాలన్నిటిని ఏం చేస్తుంది? మాలిన్యము కలిగేస్తుంది. మాలిన్యము కలిగేస్తుంది అని రాసి 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 ఒక భయంకరమైన మాట రాశాడు. మొదటి చెప్పినట్టున్నాను, నాలుగు గురించి మాట్లాడేటప్పుడు కూడా చెప్పినట్టున్నాను. ఒక భయంకరమైన మాట ఎందో వచ్చినామమ్మా, ఏ నరుడును నాలుకను సాధు చేయ నేడ. అది చదివినప్పుడు చాలా మనసు చివుకుమంది. ఏ నరుడును ఈ నాలుకను సాధు చేయ. ఎంతమంది నాలుకను సాధు చేస్తారు? సాధు చేయమంటే మాట్లాడొద్దని కాదు, ఇది సరి అయినదియు నీకు తగినదియు అయి ఉండాలి. అందరూ లోపలికి రాగానే పక్క వాళ్ళకి ప్రైజ్లాడు వందనాలు చెప్పుకున్నారా? మన నాలుగు అది సరి అయినది. అప్పుడేం చెప్పుకోండి, పక్కన వాళ్ళకి ప్రైజ్లాడు చెప్పండి, ఎవరైనా ప్రైజ్లాడు చెప్పుకోండి. సరిగ్గా పెట్టుకున్నాం ఇలా తిరగకపోతే అయిపోకండి. కరెక్ట్గా పెట్టానమ్మా, వందనాలు చెప్పావా, మీ కోళ్ళ గారికి చెప్పావు నువ్వు? చెప్ప పొద్దున్న లెక్క అని చెప్పమ్మా. అది సరే, ఓకే. అది సరి అయినది, భక్తి జీవితానికి తగిలింది. ఈ భక్తి జీవితానికి తగిలింది. అది కాదు హాయ్ అక్కడ వెళ్ళిపోతాం. కొంతమంది ఈ మధ్య హాయ్ పాస్టర్ గారు, ఓహో ఇలా కూడా చెప్పారు. హాయ్ పాస్టర్ గారు, ఓకే రైట్. ఇప్పుడు మనం కూడా ఏమన్నా అప్పుడు బాయ్ ఏమన్నా అది నేనేమన్నా ఫ్రెండ్స్ రాడయ్యా, అయినా ఫ్రెండ్స్ రాడమ్మా. మోడర్న్ స్టైల్స్, మోడర్న్ గెటప్స్ వస్తూ ఉంటే మనం ఏం చేస్తాం. అందుకని విశాఖపట్నంలో హైగర్ ఏం చెప్పాడంటే లాభం లేదని చక్కగా రౌండ్గా నుంచోబెట్టి అందరితో ఏం చేశాడు, చక్కగా కరచాలనం చేపించి మరీ పంపిస్తాం. ఎవరికి మనం చెప్పినా, ఎందుకని వీళ్ళకి ఏం లేదు, చుక్కాని లేదు, ఏం లేదు, కళ్ళెము లేదు, లంగరు లేదు, చౌకు లేదు. ఇవన్నీ మనకు తగినవి కాదు. సర్వ అవయవాలు డిస్టర్బ్ అయ్యి నీకు కావాల్సిన ఏంటి? సర్వ అవయవాలు కంట్రోల్లో ఉండాలి. సర్వ అవయవాలు మైండ్ చెప్పింది చేయాలి, కానీ జరిగేది నాలుగు చెప్పింది చేస్తున్నాం. చూసారా, కంట్రోల్ రూమ్ అవుతుంటే ఇంకొకటి మనల్ని కంట్రోల్ చేస్తుంది. అర్థమైందమ్మా చెప్పింది? అర్థమైందా? ఆదామని పిలిచి ఆదామైనరా నీ భార్యను కంట్రోల్ చేయన్నాడు. అర్థమైందా? అంటే ఏమి ఎలా ఇచ్చాడు? హెల్పర్కి ఇచ్చాడు. సాటి అయిన సహాయం. నీకు ఎవరు లేదు కదా, ఒక సహాయాన్ని నీకు ఇస్తున్నా. ఇప్పుడు ఈ సహాయం ఎలా ఉండాలి? సహాయంగానే ఉండాలి. దేవ సహాయంగా మారకూడదు. అవునా? క్రీస్తు సహాయంగా మారకూడదు, ఇంకొక సహాయంగా మారకూడదు. ఆయన ఏమి ఎలా ఇచ్చాడు? ఇది ఏమో నీకు సహాయం, సాటి అయిన సహాయం. చక్కగా మాట్లాడితే
అవసరమైన వండి పెడుతుంది, ఏంటి కావాల్సిన కాయలు కోసి కడుతుంది, తీసుకో ఎంత ఉందో. చాలా మంది డౌట్ ఏంటండి, ఈ ఆదాము అలా పారిపోయాడు, లేకుండా దగ్గర లేకుండా తిరుగుతున్నాడు అని రకరకాల డౌట్లు వస్తూ ఉంటాయి. ఏం రాదా డౌట్లు, చేయాల్సిన పని ఆదాయం చేయడం మొదలైంది. అవ్వకి హెల్ప్ అయిపోయాడు ఎవరు? ఆదాం. ఆది నుంచి అదే జరుగుతుంది, ఇప్పుడు కూడా అదే. అమ్మా యజమానుడు ఎవరంటే మా ఆవిడేంటి అంతే. అర్థం అవుతుందా? పొరపాటుని ఆ ఇంట్లో ఆ యజమానుడే యజమానుడు అనుకో, వీడంత దుర్మార్గుడు ఇంకొకడం లేదు. అసలు భార్య మాట్లాడో, పిల్లల మాట్లాడో, ఎవరి మాట్లాడో నిజమే వినడో, ఒక బైబిల్ మాట వింటే అది తగినది, తగింది. అర్థమైందా? తగింది. ఏం చేయాలా? భార్యను ఎంతగా ప్రేమించాడంటే ఆమె ఏమిస్తుందో కూడా చూడకుండా తినేంతగా ప్రేమించాడు. అంతే, స్పాయిల్. అంతగా ప్రేమించాడు, అంతగా ప్రేమించాడు, ఉన్నదాన్ని పోగొట్టుకున్నాడు. అంతగా ప్రేమించాడు, తగిన వనాన్ని కోల్పోయాడు. నీకు తగిన వనం ఇది, తగని దానికి వెళ్ళిపోయాడు. నీకు తగిన పని చేయమంటే తగని పని చేసినా గుర్తించలేకపోయాడు. అది అంతగా ప్రేమించాడు కాబట్టి అందించగానే ఏం చేశాడు? తినేశాడు. నీ సహాయం ఏమైనా ఇస్తే అడుగుతావు అడగవా? మీకు ఎవరైనా సహాయంగా దేవుడు ఇచ్చాడు, ఆమె ఇస్తున్నప్పుడు ఎక్కడిది ఏంటి మంచిదేనా? నేను మా ఆవిడకి ఏమైనా ఇస్తే 100 రకాలుగా దోస్తుంది. మూతత్వంలో దోస్తుంది, మళ్ళీ ఇంకో అర్థం వేసులు దోస్తుంది. ఇదా ఎక్స్పైర్ అయిపోయిందా, ఎప్పుడు పుట్టించాడు, ఎప్పుడు చేశాడు, అది చేశాడు, ఇది వాడు అమ్మ దేవా క్షమించిన ఆయన అవుతుంది. జ్ఞాతమే దండగా అనేదాకా దాన్ని పరిశోధిస్తుంది. అప్పుడు ఇది తగినది అన్నప్పుడే వాడుతుంది, లేకపోతే వాడదు. అదే నాకు ఇస్తే ఏం చేస్తా, కళ్ళు మూసుకుని కురిమింగా ఏంటంటే అంతగా ప్రేమ. చూసారా? ఇక్కడ ఆదాం కూడా అదే చేసాడు. మింగాడు, ఏమైపోయాడు? మునిగిపోయాడు. మింగాడు, మునిగాడు. ఓకేనా? ఇప్పుడు చూడాలి ఖచ్చితంగా. దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? పరిశోధిస్తున్నాడు. ఈ వాడను కట్టేశాను, అది అలా ఉంటుందా? ఎస్, అందరూ ఉంది కదా, ఉంది. ఈ గుర్రాన్ని కట్టేశా, ఉందా? ఉంది. ఉంది, ఇది తగ్గింది కాబట్టి ఉంది. కట్టేస్తున్నావా నీ గుర్రాలని? అమ్మా ఎంతమంది ఎన్ని ఆడగుర్రాలు ఉన్నాయి, ఎన్ని మొగ్గుర్రాలు ఉన్నాయి? అమ్మా కట్టేస్తున్నారా? గుర్రాలు మిమ్మల్ని ఈడ్చుకెళ్తున్నాయా? గుర్రాలు మిమ్మల్ని పరిగెత్తిస్తున్నాయా? మీరు కట్టేస్తున్నారా? తగిందేనా? జీవితానికి కరెక్ట్గా ఉందా? తగిందేనా? తగండి, తగని కార్యక్రమాలు చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. వివేకుని పెదవుల యందు జ్ఞానము కనబడును. ఏం కనపడుతుందంట? జ్ఞానం కనపడుతుంది. జ్ఞానం కనపడుతుంది. పూజారి ఎలా రాస్తున్నాడో ఎక్కడ కనపడుతుంది? పెదవుల యందు కనిపిస్తుంది. అంటే వాళ్ళు మాట్లాడే మాటలు అంత ముద్దుగా, అంత చక్కగా, అంత ప్రేమగా, అంత అన్యోన్యంగా, అంత నమ్మకారంగా, ఇవన్నీ నా పెదవుల్లో కనపడవు. డోంట్ వరీ, అలా కనిపిస్తాయి. అర్థమైందా?
ఆ పెదవుల్లో ఆ జ్ఞానం కనిపిస్తుంది. కొన్ని పెదవులు తెలుసుకో, కొన్ని పెదవులు మూసుకో. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. అనావృష్టి అయితే పండింది నాశనం అవుతుంది, అతివృష్టి అయితే పండింది మునిగిపోతుంది. ఏదైనా ఇది లేక ఎండిపోతుంది, అది ఉండి ఎండిపోతుంది, ఉండి మునిగిపోతుంది, ఉండి మునిగిపోయినట్టు. అతివృష్టి అయితే ఏం జరిగేది? పంటలన్నీ బాగా ఏపుగా పండిన తర్వాత ఏం చేస్తుంది? ముంచేస్తుంది. అనావృష్టి అయితే ఏం చేస్తుంది? అసలు పండటానికి అవకాశం ఎండిపోతుంది. ఇది తగింది కాదు, అది తగింది కాదు. నువ్వు పెదవులు తెరవపోవడం తగింది కాదు, ఎప్పుడు మూసుకోకపోవడం తగింది కాదు. ఏమనుకుంటా తర్వాత బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. బెత్తమే తగ్గును. ఏం తగినది ఏంటి? ఇది బుద్ధిహీనుడు ఆడి వీపుకి ఏం తగినది? బేబీ అక్కడ కనపట్లను మోహన్ దాక్కున్నాడు. ఏంటది? బెత్తం. ఉపయోగించారు ఎప్పుడైనా? ఎప్పుడు ఉపయోగిస్తావు? టైం దాటిపోయిందా? దాటిపోయింది, టైం దాటిపోయింది. మనం తెప్పి అయిపోతే ఇంక ఉపయోగించడానికి కుదరదు. బుద్ధిహీనుడుగానే మిగిలిపోతాడు. వెరీ సారీ టు సే, వెరీ సారీ. చాలా మంది ఇంట్లో భర్త బెత్తం ఉపయోగిస్తుంటే భార్య అడ్డం పడుతుంది, భార్య ఉపయోగిస్తుంటే భర్త అడ్డం పడతాడు. ఆ లైఫ్ స్పాయిల్ చేయడానికి యజమానుడు ఒక నిర్ణయం తీసుకుంటే యజమానురాలు ఏమవ్వాలి? బద్ధురాలై ఉండాలి. ఆ టైంలో అక్కడ నువ్వు చూడలేకపోతే అక్కడి నుంచి ఏం చేయాలి? అక్కడే కూర్చొని ఆడకూడదు. నువ్వు చూడలేకపోతే అక్కడి నుంచి ఏం చేయాలి? తప్పుకోవాలి. ఇరగీసేయి, ఇచ్చేసే పర్మిషన్. ఆడికి బెత్తం తగ్గింది, ఎందుకు సరి చేస్తుంది? మౌల్డ్ చేస్తుంది. మోస వెండిని శుద్ధి చేసినట్లు, మోస వెండిని శుద్ధి చేసినట్లు నీ కుమారుడు బుద్ధిహీనుడిగా ఉంటే ఆడికి బుద్ధి వచ్చినట్టు చేస్తుంది. బుద్ధి వచ్చినట్టు చేస్తుంది. తగింది, బెత్తము తగినది. కుమారుడు అంటే కుమార్తెలు మాట్లాడి అనుకుంటున్నారా? కుమార్తెలకు కూడా బైబిల్ ఏకలింగంతో స్టార్ట్ చేశాడు, అదే దాంతో ముగిశాడు. కాబట్టి పురుషలింగమే అక్కడ కనిపిస్తుంది బైబిల్ మొత్తం. మనకి స్త్రీని విడిచిపెట్టినట్టు కాదు. అంతరంగ పురుషుడు అంటే పురుషుడు కాదు. అంతరంగ పురుషుడు స్త్రీలలోనూ ఉంటుంది, పురుషుల్లోనూ ఉంటుంది. అంతరంగ పురుషుడు అంటే ఆత్మ. అంతరంగ పురుషురాలు కాదు, పురుషురాలు ఉండదు, స్త్రీరాలు ఉండదు. అంతరంగ ఆత్మ అంటే ఆత్మే. ఇది మగాత్మ, ఆడాత్మ ఉండదు. చచ్చిపోయిన ఆత్మ నువ్వు మగోడువా? ఆ ఆడదయ్యం పట్టింది అంటే ఆయన దాకా వచ్చి దగ్గర పెట్టండి చెప్తే ఆడదయ్యము మగదయ్యం ఉండదు. దయ్యమంటే దయ్యమే. మనం సృష్టించేస్తాం. అదే ఇది ఆడదయ్యం, ఇది లంబాడి దయ్యం, ఇది కంచు దయ్యం, ఇది సొంటి దయ్యం. అన్ని దయ్యాలు మనమే. అర్థమైందా? ఒక్కోసారి ఎలా ప్రవర్తిస్తాం? దెయ్యంలాగా ప్రవర్తిస్తాం. పిల్ల దెయ్యం, పెద్ద దెయ్యం, ఇంత తేడా. అది నీకు తగదు. అసలు విచిత్రం, తగని అన్ని మనలో ఉంటాయి. తగవు 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 అన్నవన్నీ మన దగ్గరే ఉంటాయి. ఇది నీకు తగినది 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 అన్ని మన దగ్గర ఉంటాయి. What is the difference? వెపం ఉపయోగించావా? ఉపయోగించు. నెక్స్ట్ చూడండి, సామెతలు 19:29. 19:29 చదవండి.
అమ్మా అపహాసకులకు తీర్పులను అపహాసకులకు తీర్పులను ఆ, బుద్ధిహీనుల వీపులకు బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడినవి. ఇక్కడ ఏం చేయాలి? అది ఆల్రెడీ డిసైడెడ్. వింటున్నారా? బిడ్డలున్న తల్లులారా, తండ్రులారా, వింటున్నారా? ఏముందా? డిసైడెడ్. తగినది ఇది ఏంటంట? బుద్ధిహీనుల వీపునకు దెబ్బలు నియమింపబడి. దెబ్బలు నియమింపబడి. దెబ్బలు నియమింపబడిన అంటే చట్టం, శాసనం, డిసైడెడ్. బిడ్డలు కన్నవాళ్ళు, కనబోతున్న వాళ్ళు, కనాలని నిర్ణయించుకున్న వాళ్ళు, ఆల్రెడీ కనేసిన వాళ్ళు రాసుకోండి. ఊనే కంఠం వదిలేయడం కాదు, ఎలా పెంచాలి అనేది తెలుసుకోండి. తెలుసుకోవాలి. వదిలేస్తే గుర్రం కళ్ళెం లేకుండా ఎలా తిరుగుతుందో అప్పుడప్పుడు ఈ రోడ్ల మీదకి వచ్చేస్తాయి కొన్ని జంతువులు. ఈ ఆస్థానం, ఈ దేవస్థానం పైన ఉన్నటువంటి జంతువులన్నీ ఈ కోమతాల నుండి 4 స్తంభాల దాకా మొత్తం రోడ్డు మీద 9, 10కి వెళ్ళేటప్పుడు దారి కూడా వాటిలో కొన్ని బాగా మదించిపోయారు. వాటి చూస్తేనే భయం వేస్తుంది, ఎక్కడ పొడి చేస్తుందో అన్నట్టు. క్రమము లేదు, అక్రమంగా తిరుగుతున్నాయి. దేంతో బంధించబడాల, దేంతో కట్టివేయబడాల. నో బౌండరీస్. మన జీవితానికి ఏం తగ్గింది? మన బిడ్డలకు ఏం తగ్గింది? యజమానుడికి ఏం తగ్గింది? యజమానురాలకు ఏం తగినది? Nobody cannot know. ఈ గ్లాసులో ఎన్ని నీళ్ళు పడతాయో అన్నీ పోయాలి. వాడు పోయేస్తా ఉంటే ఏమవుతాయి? అదే దానిలో ఎంత తగిందో అన్నీ పోయాలి. ఓవర్ఫ్లో. ఇష్టానుసారంగా జీవించకూడదు, చేయకూడదు, అలా చేయడానికి అవకాశాలు ఇవ్వకూడదు. కంట్రోల్ ఎవర్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్, దేర్ సెల్ఫ్. వాడి ఇంట్లో ఏంటి మాట అంటే వదిలేస్తావా? దేవుడి సన్నిధికి రమ్మంటే రావట్లేదంటే వదిలేస్తావా? వదిలేస్తే నిన్ను కంట్రోల్ చేసేస్తాడు, తీసుకెళ్ళి నిన్ను కట్టేస్తాడు. ఇటువంటి మాటలు చెప్పకూడదు దేవుని దగ్గర. ఎంత దేవుడు ఆరాట పడతాడు తెలుసా? నిన్ను నీ బిడ్డలను చూడాలని, నిన్ను నీ కుటుంబాన్ని చూడాలని. ఆదివారం నీకు తగినది ఏంటి? అమ్యూజ్మెంట్ పార్క్. ఏం చేయాలి? ఏం చేయమన్నాడు? ఎక్కడ ఉండమన్నాడు? ఏం చేస్తాడు? చూడండి 17:7 వచ్చి అహంకారముగా మాట్లాడుట బుద్ధి లేని వానికి తగదు. ఎవరికి తగదు అమ్మా? బుద్ధి లేని వాడు ఎలా మాట్లాడకూడదు? అహంకారంగా మాట్లాడకూడదు. వాడికి తగలంటే ఎవడికో ఇది తగినది. అధికారులకు తగినది, పెత్తనం చేసేటువంటి అధికారం ఇచ్చిన వాళ్ళకి తగినది, విధులు నిర్వర్తించే వాళ్ళకి తగినది. బుద్ధి లేని వాడికి తగినది కాదు, తగింది కాదు.
అహంకారం. అసలు ఎవరినో మాట ఇంట్లో అమ్మని కూడా నిన్నో ఈ వారంలో ఇక్కడ మమతా హోటల్ దగ్గర ఆగాను. నేను జస్ట్ పని మీద ఆగాను. అక్కడ ఒక డ్రింక్ షాప్ ఉంది. ఒక ఫ్యామిలీ వచ్చి అక్కడ ఆగారు. అక్కడ ఏదో డ్రింక్ బాదం పాలు తీసుకున్నారు. భర్త, భార్య, ఒక బిడ్డ, చిన్న బిందె, బిందె సోనాలి బిందె ఎంత ఉంటుంది పిల్ల. వాళ్ళ అమ్మ దగ్గర ఫోన్ లాక్కుని చెవిలో పెట్టుకుని మాట్లాడుతూ ఉంది. పాపం ముగ్గురు తాగారు. తాగిన తర్వాత ఆయన ఏం చేశాడు, భర్త కొంచెం మిగిల్చి భార్యకి ఇచ్చాడు, ప్రేమతో ఇచ్చాడు. చూస్తున్నాను ఇచ్చాడు. ఈయన ఏం చేస్తుంది, మీరు తాగండి అన్నాడు. ఆయన ఏమంటున్నాడు, నువ్వు తాగమ్మా. ఎందుకని వాళ్ళ ప్రేమ అంతా ఉన్నతంగా ఉంది. మధ్యలో ఫోన్లో మాట్లాడేది వాళ్ళ అమ్మంత చూసి, సాదే తాగే అసలు డబ్బులు బొక్క ఇది. ఎంత భార్య భర్తలు ఏదో భజన పడుతున్నారు. ఏమో ఆయనకి తాగేస్తుందా, ఆయన ఏమైనా తాగేస్తాడనే తర్వాత సంగతి. దీనికి ఎందుకు ఫోన్లో మాట్లాడుకోవచ్చు కదా. చూసారా, ఆ అమ్మ కసక్క నోరు మూసి కట్టగా తాగేసి ఎవ్రీథింగ్ లెర్నింగ్ వన్ లెసన్. జస్ట్ 7వ తరగతిలో ఇంకొక ఆ వయసు తగినటువంటి పిల్ల. ఎక్కడ హద్దు లేదు, ఎక్కడ కట్టిలేదు వాళ్ళ, ఎక్కడ బంధించబడలా. అలాగే పెంచితే అలాగే వెళ్ళిపోతే ఏమవుతుంది? అందుకే నేను చాలా మంది తల్లి చెప్తా, అమ్మా అట్లా కాదు ఎట్లా అని. వాళ్ళకి చాలా కష్టం ఏర్పడుతుంది. ఏంటంటే చాలా బాధపడతారు. కొంతమంది చదువుతో అమ్మ మీ బిడ్డలకి చెప్పలేరా అంట. వాళ్ళ లోపల అమ్మ బుద్ధులు తిట్టుకుంటారు అన్న. ఓకే, అయినా దైవజ్ఞ సేవకుడిగా అది చెప్పాలా? కంట్రోల్ చేయాలా? కంట్రోల్ చేయాలి. లంగరు లేకుండా నువ్వు పెంచితే భవిష్యత్తు తుఫానికి కొట్టుకుపోతుంది, తట్టుకోలేదు. ఇది నీకు తగదు, భవిష్యత్తు సుడిగాలికి చిక్కుకుపోతే. మానవ ప్రయాణం, ఈ జీవిత మనుగడ ఆటుపోటులతో, ఎత్తు పల్లాలతో, ఎన్నో విపరీతమైన తుఫానులు ఎదుర్కొంటూ సాగవలసినటువంటి ప్రయాణం. ఎక్కడ వేయాల్సిన లంకలు అక్కడ వేసుకుంటూ వెళ్ళాలి, లేకపోతే సుడిగాలిలో చిక్కుకుపోతాయి. టైటాన్ సినిమా మేము అందరూ చూసామంటారు. చూసారమ్మా, టైటానిక్. టైటాన్ అంటే కలవట్లా, నిక్ అంటే తెలుస్తుంది. ఓకే, చూసారా? ప్రపంచంలో పెద్ద వాడ, పెద్ద సౌకర్యాలు, ఒక పెద్ద పట్టణం అంటుంటుంది. అన్ని లోపలే ఉంటాయి. కావలసిన సినిమా హాల్స్, హోటల్స్, మొత్తం ఎవ్రీథింగ్, ద కాంప్లెక్స్ ప్రతిదీ దానిలో. కోర్ట్స్, ఫుట్బాల్ ఆడేవి, ఈ వాలీబాల్ ఆడేవి, బ్యాడ్మింటన్ ఆడే కోర్ట్స్, స్విమ్మింగ్ పూల్స్, ఎవ్రీథింగ్. అమ్యూజ్మెంట్ పార్క్స్, క్లబ్స్, పబ్స్, ఒక ప్రపంచమే. సముద్రంలో వెళ్తారు, ఎందుకంటే నెలలు ప్రయాణం చేస్తారు కాబట్టి సముద్రంలో ప్రపంచం అంతా దానిలోనే ఉండాలి. దానిలోనే అది ఏమైంది, యాక్చువల్ స్టోరీనే దాన్ని కొన్ని రూపకల్పన చేసి అలా తీశాడు. అది వెళుతూ తుఫాన్లో చిక్కుకుపోయి ఏమైంది, మునిగిపోయింది. అందరూ చనిపోయారు.
అంటే మామూలు సినిమా స్టోరీ వేరు, రియల్ స్టోరీ వేరు. రియల్ స్టోరీలో అందరూ తుఫాన్లో చిక్కుంటే దారి లేదు, దారి దొరకదు. సుడిగుండంలో చిక్కుకుంటే దారి దొరకదు. ఆ దారి కొరకే నీకు దిక్సూచి నీ వాక్యం, దేవుడు నీకు అనుగ్రహించిన వాక్యం. ఆ దారి లేకపోతే, నీ అంతటి నువ్వు దారులు మోసుకుపోతే నీకేం తగ్గింది? ఏం తగినది? చూడండి ఒకసారి త్వరగా చెప్తాను. ఈ 7వ వచనం చదవండి. ఇంకా అహంకారంలో మాట్లాడుట బుద్ధి లేని వానికి తగదు, అబద్ధమాడుట అధిపతికి తగదు. ఏంటంట? అబద్ధం ఆడుట అధిపతికి బొత్తిగా తగదు. ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఏదుంటుందో మాట్లాడు. ఒక అధికారికి, ఒక నాయకుడికి, ఒక ముఖ్యమైన వ్యక్తికి అబద్ధం ఆడటము బొత్తిగా తగదు. బొత్తిగా నిజం చెప్తే నిష్ఠూరం కదా. నిజం చెప్తాడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కాబట్టి ఏం చేయాలా? హోమియోపతి ట్యాబ్లెట్లు వాడాలి. మామూలు ట్యాబ్లెట్ మింగమంటే 3 రౌండ్లు గిరిగిరిగిరి తిరిగి 4వ రౌండ్లు ఎప్పుడు అమ్మాయ అన్నట్టు మింగుతాను. హోమియోపతి ట్యాబ్లెట్ చాక్లెట్ తిన్నట్టు తినడం. అసలు కంటికి కనపడదు, అసలు కనపడితే తీయలేము. అది కూడా ఎలా ఉండదు? చక్కెర మధురం. అందుకని ఏం చేస్తాం మనం? అబద్ధాలు ఆడుతూ ఉంటాం. అందంగా లేని వాడి దగ్గరికి వెళ్ళేదా సమ్ బాయ్, ఆ బ్యూటిఫుల్ గా అమ్ముకూడదు, మూతుండదు. వీడేమో చెప్తాడు, 10 అందంగా ఉన్నామమ్మా నువ్వు చెప్తాడు. నేను ఆ చెప్పకపోతే వాడు పనులు చేయకుండా ఒక ఆయన ఎవరో వచ్చారు పనులు చేయించడానికి. ఎవరితో ఒక హోటల్ యజమాని వచ్చాడు. పరిచయం పెరిగింది. ఏం సార్ ఫాస్ట్ గారు ఏం చెప్పనండి, ఒక అట్టే వేస్తాడండి, 200 అంటాడు. ఈ 200 అయిపోతే ఆడు ఈడు ఇప్పుడే వస్తానని వెళ్ళిపోతాడు. ఈ అట్టు ఇక్కడే మాడిపోతుంది, ఇక్కడే మాడిపోతుంది. ఎందుకు అంటే ఇప్పుడే పనులు పోతాడు. వెళ్ళిపోయి వాడు ఫుల్గా తాగి ఇక్కడ దూకుతా అట్లు వేస్తాడు. ఈ వాసన అది, ఆ వాసన ఇదన్నీ కలిపి అప్పుడప్పుడు తాగి చిన్న మీద ముక్కులాగి అక్కడ వేసి మనకిస్తే అది అట్టు చాలా రుచిగా చక్కగా బలి వేసాడండి వీడని తినేస్తాం. అంతేనా బేబీ? మాట్లాడటానికి అటు వండుతుంది. నాకేం అర్థం కాదు. కొంత ఇటు వండుతున్నావు, ఏమన్నా ఎక్సర్సైజా? మాకు అందరితో చేపిస్తాను చెప్పి నన్ను చూస్తాడు. ఓకే, ఏంటంటే ఏం చేయగల అయిపోయారండి పరిస్థితి. ఇకపోతే ఒక తంట, ఇస్తే ఇంకొక తంట. ఏం చేయాలో తెలవు. ఎన్ని అబద్ధాలు ఆడాలో ఆడలేక చస్తున్నానంటే. అయ్యా నేను కూడా వచ్చిన వాళ్ళందరితో అబద్ధాలే చెప్పాలి. నిజం చెప్పేవాడు రాదు. అమ్మ ఇవాళ బోధంతా అబద్ధాలు చెప్తే ఆ దగ్గరికి ఏం చేస్తాం? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. అదే నువ్వు ఇలా ఉండాలి ఖచ్చితంగా అంటే మళ్ళీ 2వ సారి నా దగ్గరికి ఎవడు రావట్లేదు. ఇది పనే, ఇలా కరెక్ట్ చెయ్యి అంటే బ్యాక్ వెళ్ళి ఏం చేస్తావు? వెళ్ళిపోతావు. అర్థమైనా? అలా కాకుండా బాగా వీళ్ళ ఎంత ఉత్తముగా బ్యూటిఫుల్, నేనంటే అంత ప్రాణం, మంచి ప్రాణం అనగానే మళ్ళీ సాయంత్రం వచ్చేది అని చేయమంటావా? అధిపతి అబద్ధం బొత్తిగా తగ్గదు. అబద్ధం అంటే బొత్తిగా తగ్గదు. నిజం చెప్తా ఉంటే మీరు ఎవరన్నా కనిపిస్తారు? నాకు ఎవరు కనిపించారు. అమ్మా దేవుని దగ్గరికి వస్తే మీరు బ్రతుకుతారమ్మా, దేవుని దగ్గరికి వస్తే మీరు పరలోకానికి వెళ్తారమ్మా, రాకపోతే ఇలా అయిపోతారమ్మా అని చెప్పారనుకో, ఎవడైనా మాట అంటాడా? నెక్స్ట్ 19:10 గబగబ తీయాలి మీరు. భోగము అనుభవించుట బుద్ధిహీనునికి తగదు. ఏంటంట?
భోగములు అనుభవించుట బుద్ధిహీనునికి అంటే ఎవడో అనుభవించవచ్చు. అర్థమవుతుందా? భోగం అంటే నువ్వు తిని తాగడమే కాదు, నవ్వటం ఒక యోగం. ఏంటంట? నవ్వు ఒక యోగం, నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. ఇక్కడ ఎంతమందికి రోగం ఉంది? నవ్వడం మాది రోగం వచ్చిందనుకుంటాం. చెప్పా, నవ్వు ఒక యోగం. ఏమున్నా లేకపోతే మీరు చక్కగా ఆ పళ్ళు చక్కగా మీరు ఇలా మెరిపిస్తా క్లోజప్ చక్కగా హ్యాపీ హోమ్ అమ్మా, హ్యాపీ హోమ్. చక్కగా ఇంటికి దీపం వెళ్ళాలి. ఆ వెళ్ళాలి ఎప్పుడు ఎలా ఉంటుంది? ఇంట్లో కరువు ఉన్నా అన్నీ ఏమీ లేకపోయినా చక్కగా స్మైలీ ఫేస్తో చక్కగా క్షేమాన్ని బట్టి ముసురుకుని కూర్చున్నాను అనుకో, ఏమంటాడు? ఇంట్లో మొగుడు ఎంతసేపు ఉంటాడా? ఉంటాడు కదా. నీ బాగా తెలుసా ఎంతసేపు ఉంటాడు? 2 నిమిషాలు తోపుతాడు. అది మంచినీళ్ళు తాగుతావా అడగదు, ఏమన్నా కావాలా అడగదు. అంటే ఏంటి? అన్నీ ఉంటాయి, ఏది కావాలంటే అది, ఏది కావాలంటే ఇచ్చాడు దేవుడు. కానీ ఏంటంటే రోగం అంటే నవ్వకపోవడం ఒక రోగం, నవ్వటమే ఒక రోగం. రోగం అంటే ఏదో కాదు. హ్యాపీ లైఫ్, హ్యాపీ హోమ్. అందుకే ఆ మహానుభావుడు ఎవరో చెప్పారు, ఏమని? అమ్మ ఇంటికి దీపం వెళ్ళాలి. ఆ వెళ్ళాలని చూడండి అని చక్కగా ఉండడం, చక్కగా స్మైల్. భర్త రాగానే ఒక చిరునవ్వు నవ్వాడంటే ఇక అక్కడే కూర్చుని ఉంటాడు. ఇంకా మళ్ళీ ఒకసారి నవ్వుతామో, మళ్ళీ ఒకసారి నవ్వుతామో. నువ్వు నవ్వకుండా శిఖాలు పెట్టుకున్నావు అనుకో, మళ్ళీ అబౌట్ టర్న్ ఎట్ట వచ్చినట్ట వెళ్ళిపోతాడు. ఎందుకు ఈ బాధ బయట నవ్వుకుందాం ఎట్ట పట్టు. కాబట్టి అమ్మ, ఎవరికి డబ్బులు కావాలా నవ్వడానికి? 1,00,000 రూపాయలు ఇచ్చిన నవ్వుకో తల్లి, లోపల ఉంటేనే కదా. అది సార్ లోపల ఉంటే కదా. ఇది ఎవడే తాగదు? ఆ లేచిన కానీ నవ్వుతారంటే. బుద్ధిహీనుడు అపహాసకుడు, అపహాస్యం చేస్తున్నాడు. కనపడిన వల్ల అపహాస్యం చేస్తుంటే, కనపడిన వల్ల కామెంట్ చేస్తుండే. అది వాడికి తగదు. అందుకే అపహాసకులు కూర్చుండు చోట కూర్చోటాక అక్కడ కూర్చోకూడదు. తగదు కాబట్టి కూర్చోకూడదు. అక్కడికి వెళ్తాం. నవ్వించే పాస్ గారి దగ్గర మొత్తం నిండిపోతాయి కన్నా. అన్ని పెట్టకథలు, జోక్స్ ఇదివరకు నేను కూడా అలా చెప్పేవాడిని. బాగా కట్టుకట్టుకట్లు ఆడిపోతాయి. పల్లి, లంకపల్లి, ముంగుటూరు, రామదానపల్లి, అలా పనులన్నీ కూడా బాబానే అర్థమంటే మైక్లో గొంతు వింటే ఎక్కడున్నాడు అట్లాగే పరిగెత్తకుండా వచ్చేస్తాయి. ఎందుకని వచ్చిన కానించేయండి నవ్వీయటమే. ఒక దొల్లు ఒకటి మీద దొల్లుకుండా కొట్టుకుని వీటి మీద సరుచుకుని ఆహా ఓహో అని ఆ జనులందరూ దౌర్జన్యులు కలిగి వెళ్ళిపోతా ఉన్నారు. నిజమైన వాక్యం, సజీవ వాక్యం, సత్యవాక్యం, నేను బ్రతికించే వాక్యం, వాస్తవం పలికించే వాక్యం చెప్తామంటే శాలంలో నేను చాలా గర్వంగా చెప్తాను. దేవుడు ఆ సజీవ వాక్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా వెదజల్లుతూ ఉంటాడు. అది నీకు తగినది, సరి అయినది, నీకు తగింది. అది ఇది భోగం అక్కర్లా, వాడి భోగం కాదా. నెక్స్ట్ చెప్పండి. దాసునికి బొత్తిగా తగదు. రాజుగారికి సలహా ఇస్తాడు దాసుడు. ఈ దాసుడు దాసుడు ఉద్యోగం చెయ్యాలి. చేయకోకుండా రాజుగారికి సలహాలు ఇస్తాను. అది బొత్తిగా తగదు. యజమానమ్మా
మన మీద బాస్ ఉంటే వాళ్ళు దగ్గరికి ఏమన్నా ఇలా చేయండి ఇక్కడ సమయం పెట్టండి, అది తీసేయండి, ఇది పట్టుకోండి, వీళ్ళు ఏం చేస్తాం? అమ్మ వాళ్ళు మనల్ని కరుణించి, మనల్ని మెచ్చి, మనల్ని అంగీకరించి, మనం వెళ్ళిన పని మీద సంతకం పెట్టేదాకా అలా ఉంటాం. మనం పెడతావా సత్తావా అని అనుకో, ఆ జీవితంలో పెట్టదు. అధికారే, పాలకుడే, సామాన్య ప్రజే. ప్రతి క్యాడర్ లో డిఫరెన్సెస్ స్థాయి ఏ స్థాయి వాడు స్థాయికి తగ్గట్టు జీవించుట తగినది. తండ్రి స్థాయి తండ్రిదే, భార్య స్థాయి భార్యదే, బిడల స్థాయి బిడలదే. ప్రతి ఒక్కరికి అది తగినది, సరి అయినది. అప్పుడు అది యెహోవా చేత ఆశీర్వదించబడిన కుటుంబం, భయభక్తులు కలిగిన కుటుంబం. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి, నీ భోజనపు బల చుట్టూ నీ బిడ్డలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఇప్పుడు వెళ్తారు మధ్యాహ్నం భోజనానికి, భర్త ఏమో ఏదో పని మీద వెళ్ళిపోతాడు, బిడ్డలేమో క్రికెట్ బ్యాట్ వేసుకుని వెళ్ళిపోతారు, ఇంకొకడేమో చిన్ననాటి స్నేహితులని వెళ్ళిపోతాడు, ఇంకొక ఏమో బాల్య మిత్రురాలని వెళ్ళిపోతారు. ఆ ఇళ్ళాలు ఒక్కతే ఆ టేబుల్ దగ్గర కూర్చుంటే ఆ టేబుల్ వెలపోతాడు. ఏంటి నీకు తగినది, ఏంటి నీకు సరైంది? అమ్మా నీ బిడ్డ బ్యాట్ వేసుకెళ్ళాడండి, వీడు అమ్మ చెప్తే ఏంటో, ఫ్రెండ్ ఫోన్ చేశారే బ్యాట్ ఎత్తురారా అంటే వస్తానా అంటాడు. ఆయన చెప్తే వాళ్ళ అందరం దేవుని సందులో కనిపించాలి, అది మనకు తగినది, క్రైస్తవ కుటుంబానికి తగినది. ఎక్కడ ఉంటాడు? తగినవి కానివన్నీ ఉంటాయి మన ఇంట్లో. తగిన దేవుడు, నీకు చాలిన దేవుడు, నీ కోసం చెయ్యి చాపుతున్న దేవుడు, నీ కోసం నెలవెల్లా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేస్తున్న దేవుడు నీకు తగినవాడు కాదు. ఎంత వేసారిపోతా ఉన్నాడు. నేను మెల్ల చేతులు చాపి ప్రేమ చూపిస్తూ, నా బిడ్డ, నా ప్రాణం, నా ప్రాణ ప్రియురాలు, నా ప్రాణ కుమారుడు రాస్తాడు. ఇప్పుడు నా ప్రాణముతో సమానం. పౌలు ఫిలోమోను పుత్రుడు రాస్తున్నాడు పునర్జీవి గురించి. ఇది వరకు నీకు తగినవాడు కాదు. ఇప్పుడు ఎలా మారాడో తెలుసా? నా ప్రాణ సమానుడు, నా ప్రాణ సమానుడు. నా ప్రాణ సమానుడిగా అయిపోయాడు కదా. ఒకవేళ నువ్వు ఇంకా అదే ఆలోచన ఉంటావేమో, ఇది నాకు తగ్గడనుకుంటున్నారేమో. కాదు, నేను నీకెంతో ఈ ఉనేసింది కూడా ఇప్పుడు అంతే స్విచ్ ఆఫ్ చేసి ఉనేసి నా ప్రాణ సమానం. మరి నా ప్రాణ సమానుడు అంటే చివరికి ఆడే ప్రాణం తీసేస్తాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. నీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకదు. అడిగినా మనం దేవుణ్ణి ఏమన్నా అడిగినా
ఏమని అడుగుతామంట? నీ భోగముల నిమిత్తము భోగాల నిమిత్తం అడుగుతాం కాబట్టి మనకి ఏమి దొరకదు. అది ముందు ప్రశ్నగా చెప్పారు. చూడండి తర్వాత 31:4 చూడండి. సామెతలు 31:4. ద్రాక్షారసము త్రాగుట ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. రాజులకు తగదు. రాజులు ఏం తగదంట? ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. లెబుయేలు ఆ, అది రాజులకు తగదు. అమ్మా, మద్యపానాశక్తి మద్యపానాశక్తి అధికారులకు తగదు. అధికారులకు తగదు. అధికారులకు మద్యపానము తగదు. కుటుంబ యజమానుల అధికారులే. ఈ అధికారులకు మద్యపానము తగదు. రాజులకు, పరిపాలించే వారికి ద్రాక్షారసము తగదు. దాసునికి రాజసము తగదు. బుద్ధి లేని వాడికి భోగము తగదు. బుద్ధిహీనుడికి అహంకారము తగదు. అధిపతికి అబద్ధమాడుట తగదు. ఏమి నేర్చుకుంటాం? తగదు. తగదు. ఇలాగే జీవిస్తాం. ఇలాగే జీవిస్తే ఎలా ఏది తగదో దేవుడు చెప్తా ఉంటే అవన్నీ పక్కన పెట్టేసి అలాగే జీవిస్తా ఉంటే ధనవంతుని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. లూకాసు వార్త నేను చెప్పి ముగిస్తాను. ధనవంతుని జ్ఞాపకం చేస్తున్నాడు. 16వ అధ్యాయము 24వ వచనం. తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన మేలు కొలను ఆ. నీళ్ళలో ఉంచి ఆ. నా నాలుకను చల్లార్చుటకు ఆ. లాజరును పంపుము. ఆ. నేను ఉమ్. ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని ఉమ్. కేకలు వేసి చెప్పాను. ఆ. అందుకు అబ్రహాము, ఆ. కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు ఆ. సుఖము అనుభవించితివి. సుఖం ఏది తగదని చెప్పానో అవన్నీ అనుభవించాం. నీ జీవిత కాలం అంతా తగదని చెప్పినవన్నీ అనుభవిస్తానే ఉన్నాం. ఒక్క మాట కూడా నీవు జీవిత కాలంలో ఒక్క మాట వినలా. ఎవరైనా మీ జీవిత కాలంలో ఒక్క మాట వింటున్నారా? ఒక్క మాట. దేవుడు ఏమైనా చచ్చిపోమని చెప్తాడా? ప్రేమించి దేవుడు ఏమైనా అబద్ధాలు అంటాడా? మీతో లేనివి చెప్తాడా? కళ్ళబుల్లి కబుర్లు చెప్తాడా? మోసకరమైన చెప్తాడా? నువ్వు ఘనపరచబడాలని, కీర్తించబడాలని, అభివృద్ధి చెందాలని, ఆశీర్వదించబడాలని, ఉన్నతమైన స్థితిలో ఉండాలని, అభివృద్ధి చెందాలని అన్ని మాటలు ఆయన నీతో చెప్తే నీ జీవిత కాలంలో నీవు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నా అంటే నీకు బౌండరీస్ లేవు, లంగర్ లేదు, నీ కళ్ళెము లేదు, నీకు చొక్కాని లేదు. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికేశావు. నీవు నీ జీవిత కాలమందు ఆ. నీకు ఇష్టమైనట్లు సుఖం అనుభవించితివి. ఆ. అలాగనే ఆ. లాజరు కష్టం అనుభవించనని ఆ. జ్ఞాపకం చేసుకొను. ఆ. ఇప్పుడైతే వాడి ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. నెమ్మది పొందుతున్నాడు. తగినది. ఇప్పుడు లాజరుకు తగింది ఏంటంటే నెమ్మది. లాజరు జీవిత ప్రయాణం మొత్తంలో చూసినప్పుడు వాడు దరిద్రుడైన అబద్ధవాళ్ళ, వాడు కరువుతో ఉన్న నీతి
తప్పల, వాక్యాన్ని మీరల, దేవుణ్ణి దూషించల, అన్ని కట్టుబాట్లో ఉండిపోయాడు. కరువులో ఉన్న, ఆకలి అవుతున్న, 3 రోజులు ఆహారం లేకపోయినా ఆ లంగర్లు అలాగే ఉన్నాయి. ఆ కళ్ళెం అలాగే నోటికేసుకున్నాడు, కానీ ఒక అబద్ధం ఆడలా, బౌండరీ దాటలేదు. కాబట్టి ఇప్పుడు ఆ జీవితానికి తగినది ఏంటో తెలుసా? నెమ్మది. నెమ్మది దేనికంటే ముందు ఇంకోటి ఉంది. చూడండి అమ్మ, చూడు ఒకసారి 22వ వచనం చూడండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు కొనిపోబడింది. దరిద్రుడు చనిపోయి, వినాలి, దరిద్రుడు చనిపోగానే ఆ చనిపోవడానికి, మరణానికి తగిన స్థితి ఏంటో తెలుసా? దేవదూతలు దిగిరావు. చనిపోయిన దేవుడు ఇచ్చిపెట్టాడు. తగిన జీవితం జీవిస్తే నువ్వు చనిపోయిన దేవుడు విడిచిపెట్టాడు. ఆ దరిద్రుడు తగిన జీవితం జీవించాడు కాబట్టి దేవదూతలు దిగి వచ్చారు. దేవదూతలు దిగి రావడమే కాదు, నెక్స్ట్ స్టెప్ ఎక్కడ తీసుకెళ్లారు? అబ్రహాము రొమ్మున ఆనించేశారు. అది మన ప్లేస్, అది విశ్వాసి స్థలం, అది నీతిమంతుడి స్థలం. అది అందుకే యేసు ప్రభు వారిని యోహాను శిష్యుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రధానంగా ఆ రొమ్మున అనుకుంటా ఉంటాడు. అంతగా ప్రేమించాడు, అంతగా ఇష్టపడ్డాడు. నీ జీవితానికి తగ్గిందండి. అసహించుకుంటావా? వద్దని చూసేస్తావా? ఏం పోగొట్టుకుంటావు? ఏం చేస్తావు? ద హోలీనెస్, బ్రతికున్న చనిపోయిన ఆ పరిశుద్ధ స్థానం ధనవంతుడు కోల్పోయాడు. బ్రతికుండగా అందరు తిరస్కరిస్తే దేవతలు దిగి వచ్చేసారు. దిగి రావటమే ఏం చేశారు? తీసుకెళ్ళిపోయి అబ్రహాము రొమ్మును పెట్టేశారు. దట్ ఇస్ ద హోలీ ప్లేస్, దట్ ఇస్ ద పర్మనెంట్ ప్లేస్. అక్కడ నెమ్మది ఉంది. అమ్మా, నెమ్మది లేని జీవితాలకు నెమ్మది ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ఎక్కడ దొరుకుతుందో తెలుసా? చిన్న బిడ్డలు తల్లి రొమ్ముని ఏం చేస్తారు? గట్టిగా కూర్చోడు వస్తున్నాడు అనగానే తల్లి రొమ్ముని గట్టిగా ఆదేశిస్తున్నారు. ఎంత ధైర్యం వస్తున్నా! భర్త భార్య రొమ్ముని ఏం చేస్తాడు తెలుసా? సేద తీర్చుకుంటాడు. ఒక ఆత్మీయుడు ఇంకొక ఆత్మీయుని ఏం చేస్తాడు? ఆలింగనం చేసుకుంటాడు. ఎందుకు తెలుసా? ఆ ఆత్మీయ భావాలు, పరిశుద్ధమైన స్థితిని షేర్ చేసుకుంటాను. ఎక్కడ దీనిలో పాపము కనిపించదు, పాపం ఎక్కడ కూడా డిఫరెన్సెస్ అంట. అయ్యో, వీడికి బ్రతికినంత కాలం ఒక్క తల్లి ఆదరణ లేదు, స్నేహితుడి ఆదరణ లేదు, ఆత్మీయుడి ఆదరణ లేదు, భార్య ఆదరణ లేదు. కాబట్టి వీడు చనిపోయిన తర్వాత అయినా గొప్ప ఆదరణ ఇవ్వాలని తీసుకెళ్ళి ఏం చేశాడు? ఇవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి తీసుకెళ్ళి అబ్రహాము రొమ్మున పెట్టేశాడు. ఇప్పుడు చెప్తా ఉన్నాడు, ఇప్పుడు చెప్తున్నాడు ఏమని? ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? నెమ్మదిగా ఉన్నాడు. అతనికి నెమ్మది తగినది.
నువ్వు నీతిపరుడువా, యథార్థవంతుడివా, నిర్మలమైన వాడివా, ప్రభువుని స్తుతించేవాడివా, నీ జీవితం బ్రతికుండగానే నెమ్మదిగా ఉంటుంది, చనిపోయిన తర్వాత కూడా నెమ్మదిగా ఉంటుంది. దేవుడు ఇచ్చినటువంటి ఆ కక్షలో నీవు ఉన్నావా? ఆ పరిధి దాటకుండా బ్రతికావా? ఆ లంగర్లో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను పెట్టుకున్నావా? నీకు ఇక్కడ అక్కడ నెమ్మది ఉంటుంది. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె వర్ధిల్లుతూ ఉంటావు. నువ్వు దాటావో, నీ జీవితానికి లంగర్ లేదో, పరిధి లేదో, హద్దు లేదో. ఇప్పుడు ఇక్కడ ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? నరకంలో ఉన్నాడు. నువ్వు ఇప్పుడే నేను యాతన పడుతున్నా. నీ పరిధి దాటితే బ్రతికున్న యాతనే, చచ్చిన యాతనే, ప్రియమైన యాతన. ఇది వాడికి తగింది, ఇది వీడికి తగింది. దేవుడు ప్రేమతో నీకు వాస్తవం తెలియజేశాడు. నీకు తగినది, నీ తగిన జీవితానికి తగినది నెమ్మది. నీ తగిన జీవితానికి తగని జీవితానికి తగినది వేదన. ప్రియమైన నా శాలం బిడ్డలారా, నీకేం తగిందో, ఏమి తగనిదో డిసైడ్ అయ్యి చాలా క్లారిటీగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఎక్కడ తేడా లేకుండా, అర్థం కాకుండా లేకుండా మాట్లాడాడు. మన జీవితాలకు, మన బ్రతుకులకు, చిన్న చిన్న జీవితాలు మనవి, అల్పమైన స్వల్పమైన జీవితాలు మనవి. ఈ జీవితాల్లో నెమ్మది కావాలి, ఈ జీవితాల్లో ఆనందం ఉండాలి, ఈ జీవితాలు సంతోషంగా ఉండాలి. ఆ జీవితాలు అలా వర్దిల్లాలంటే దేవుడు ఏది నీకు తగినది, ఏది తగినదో తెలియజేశాడు. అలా జీవిస్తే నువ్వేం పొందుతావు? నెమ్మది పొందుతావు. ఒకవేళ ఆ రకంగా నువ్వు లేవనుకో, నీ కుటుంబం లేదనుకో, ఇక్కడైతే సుఖం పొందొచ్చేమో, ఇక్కడైతే సుఖాన్ని కొనుక్కోవచ్చేమో, కావలసినవి సంపాదించుకోవచ్చేమో, కానీ అక్కడ ఏముంది? యాతన, యాతన, యాతన తగినది. కాబట్టి ఒకవేళ వెండిని శోధించినట్లు, శుద్ధి చేసినట్లు, బంగారమును శుద్ధి చేసినట్లు దేవుడు నిన్ను తన చేయి నీ మీద ఉంచి క్షారము వేసి, ఇప్పుడు తీయమ్మా మొదటి అధ్యాయం 25వ వచనం. నా హస్తము నీ మీద పెట్టి, నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి, క్షారము వేసి నీ మస్తుని నిర్మూలము చేసి, నీలో కలిపిన తగరము, నీలో కరిగిపోయిన తగరమును తీసివేసదను. ఆయన చెయ్యి నీ మీద పెడితే, అయ్యా నేను వాక్యం విన్నాను, ఈ చెయ్యి నా మీద పెట్టేయా. ఈ బ్లెస్డ్ హ్యాండ్, మనకి గోల్డెన్ హ్యాండ్ కదా కావాల్సింది. ఏ హ్యాండ్ కావాలి? బ్లెస్డ్ హ్యాండ్. నీ గాయపడ హస్తం నా మీద పెట్టాయా, నా మీద పెట్టా. నాన్నగారు ప్రార్థన చేస్తూ చెయ్యేసి తల బాగా ఊపేసాను. ఊపి అప్పుడు దాకా నా నీరసం అయిపోయేది, డబ్బులు పోయేది. ఆ ప్రెస్కి నరాలన్నీ కదిలిపోయాయి. సైతాన్ ఉన్నా, అపవాదం ఉన్నా పారిపోయాడు. ఎందుకు చెయ్యి వేసేదంటే హీల్ అవ్వాలి, లోపల ఉన్న మస్తు పోటానికి. ఆ తగరం తెలుసా? తగరం అంటే మన తగరాలు
సీసం లాగా ఉంటుంది ఏదన్నా అతికించలేనివి అతికిస్తాడు, బాగా లిక్విడ్ చేసి పూజిస్తే అతికిస్తాడు. అలా లోపలంతా అతుక్కుపోయి ఉంటే ఆ తగరాన్ని ఏం చేస్తాడు బయటికి, తగర బయట లాగడం మామూలు విషయం కాదు, మామూలు విషయం కాదు. ఏ యాసిడ్ వేసినా ఏ సరుకు వేసినా అదంతా తేలిక బయటికి నీ చెయ్యి అయితేనే. ఆ చెయ్యి నీ మీద నుంచి ఆ మస్టు నుంచి విడిపిస్తా, ఆ లిక్విడ్ అయిపోయిన తగరం నుంచి విడిపించేస్తా, నిన్ను శుద్ధి చేస్తా. అది నీకు తగింది. అలాగే ఉంటే నీ జీవితానికి తగింది. కాబట్టి డిసైడ్ యువర్ సెల్ఫ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. నీకేది అవసరమో, ఏది నీకు తగిందో తెలుసుకొని జీవాధిపతిని స్తుతించండి, మహింపరచండి. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.